తెలుసునా? నీకిచ్చిందెవరో తెలుసునా? నీ ఆకలి తీర్చే ఆహారాన్ని చేసింది ఎవరని? నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని ఇచ్చాడు నీకని. నీవెవరివో తెలుసా? ఓ మనిషి నీవెవరివో తెలుసా? నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. కన్ను ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు? కన్ను ముక్కు కాళ్ళు చేతులు నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే తల్లి రొమ్ములో పాలెవరు పెట్టారు? నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా? నీ ఆకలి తీర్చే ఆ దేవుడెవరని ఎప్పుడైనా తల్లిదండ్రిని నువ్వడిగావా? పీల్చే గాలి త్రాగే నీరు ఎవరిచ్చారు? నింగి నేల నీరు నిప్పు గాలి, నింగి నేల నీరు నిప్పు గాలి. పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు? పండు కాయకి రుచిని పెట్టి నీకెవరిచ్చారు? నువ్వు పుట్టక ముందే చెట్టు చెట్టుకి కాయెవరు పెట్టారు? నీ కోరిక తీర్చే అతనెవరో కాదని నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా? నీ కోరిక తీర్చే అతనెవరో కాదని నీ తల్లిదండ్రులకే తండ్రని నువ్వు మరిచావా? పీల్చే గాలి త్రాగే నీరు అతనిచ్చాడు. నింగి నేల మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ముందుగా మీ కొరకు ప్రకటింపబడిన అంశము కదులుచున్న సముద్రం వంటి వారు ఎవరు? అంశము మరోసారి, కదులుచున్న సముద్రం వంటి వారు ఎవరు? ప్రియులారా, సముద్రము నిత్యము కదులుతూ ఉంటుంది. ఆ కదులుతున్న సముద్రము అలల రూపంలో మనకు కనబడుతుంది. ఒడ్డున నిల్చున్నటువంటి మనకి
లోపల నుంచి అలలు వస్తూ ఉండటం, మళ్ళీ అలలు లోపలికి వెళ్ళటం. ఒక మాటలో చెప్పాలంటే సముద్రం అన్నది ఎప్పుడు నిమ్మలంగా కనబడదు. మనకు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఓడపైన మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళపైన సముద్రంలో ఓడ కదులుతూనే ఉంది. ఒక పడవలో ప్రయాణం చేస్తున్న అది కదులుతూనే ఉంది. కదులుతున్న మన ఓడ గురించి, కదులుతున్న మన పడవ గురించి, మనం ప్రయాణం చేస్తున్న ఆ వాహనం గురించి మనం ఆలోచించాం. కానీ దేవుడు ఆ కదిలేటువంటి ఆ సముద్రం గురించి కూడా మనకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని చూపించి దేవుడు ఏదో కోణంలో ఏదో విధంగా మనకు పాఠం నేర్పించే ప్రయత్నం చేశాడు. అదేంటి, కదిలే సముద్రంతో మనం నేర్చుకునే పాఠం ఏముంటుంది అని బహుశా మీరు భావించవచ్చు. దేవుడు ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని తన స్వహస్తాలతో చేసి తన రెక్కల కష్టాన్ని మన కొరకు పెట్టి మనము దాన్ని చక్కగా అనుభవించాలని కోరుకున్నాడు. కానీ మనిషి ఎప్పుడైతే దేవునిపై తిరుగుబాటు చేసి దేవునికి లోబడకుండా పాపం చేసి దేవుని నుండి తప్పిపోయాడో, ఆ తప్పిపోయిన మనిషికి ప్రకృతిని చూపించి పాఠాలు చెప్పాడు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము మనకు బోధ చేస్తుంది. ఆ బోధ కాస్త మనము బాగుపడాలని చేస్తుంది. అందులో ఒకటే ఈ కదులుతున్న సముద్రం కూడా మనకు నేర్పే పాఠం ఒకటి ఉంది. ఆ పాఠం ఏముందో మనకు తెలియాలంటే, మొదలు దేవుడు మనిషికి ఎంత అర్థమయ్యాడు అనంటే, నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే లోకంలో ఉన్న ప్రతి వస్తువును మనిషి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భూమిపైన కనబడుతున్న వస్తువులు కానీ, భూమి మీద కాకుండా భూమి లోపల ఉండే వస్తువులు కానీ, భూమి మీద కాకుండా భూమి లోపల కాకుండా ఆకాశంలో ఉన్న వస్తువులు కానీ, వీటన్నిటి గురించి మనిషి పరిశోధన చేస్తున్నాడు. బాగా పరిశీలన చేసి వాటిని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా అర్థం చేసుకోనటంలో భాగంగా మనిషి ఒక మెట్టు ముందున్నాడు అని చెప్పొచ్చు. దాన్నే మనిషి ఏమనుకుంటున్నాడంటే శాస్త్రం అని లేదా టెక్నాలజీ అని, లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిని చూసి మేము ఎదిగాము, ఎదుగుతున్నాము, రోజు రోజు మనిషి అంచెలంచెలుగా ఒక స్థాయికి వస్తున్నాడు అని అంటున్నారు. దేన్ని బట్టి అంటే మనిషి వాడే వస్తువులను బట్టి. ఒకప్పుడు ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్ లేదు. ఒకనాడు సెల్ ఫోన్ లేని కాలంలో మీలో కొందరు ఉన్నారు. అంటే సెల్ ఫోన్ పెద్దగా వాడకం లేని కాలం. నా చిన్ననాడే సెల్ ఫోన్ అనేది పెద్దగా అందరి చేతుల్లో కనబడేది కాదు. కానీ ఈరోజు సెల్ ఫోన్ అనేది వెరీ కామన్ థింగ్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. దాని విలువ చాలా పెరిగిపోయి వెంటనే సడన్గా తగ్గిపోయింది. అంటే సెల్ ఫోన్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. కానీ ఆ సెల్ ఫోన్ని చాలా వాడుతున్నారు. ఇలా సెల్ ఫోన్ వాడకం కావచ్చు, కంప్యూటర్ వాడకం కావచ్చు, మనిషి వాడేటువంటి వస్తువులు ఎక్కువయ్యేసరికి మనిషి బాగా అభివృద్ధి చెందాను నేను అనుకుంటున్నాడు. నిజంగా అభివృద్ధి చెందాను అనుకుంటున్న మనిషి వస్తువులను అర్థం చేసుకున్నాను, ప్రకృతిని అర్థం చేసుకుంటున్నాను, కాలాలను అర్థం చేసుకుంటున్నాను అని అన్నిటి గురించి చెప్తున్న మనిషి దేవుని గురించి ఏమైనా అర్థం చేసుకున్నాడా అని అంటే నిజంగా అర్థం కంటే ఎక్కువ అపార్థమే చేసుకున్నాడండి. దేవుడు అనే టాపిక్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అర్థం చేసుకోలేదు. ఎంత విడ్డూరంగా మాట్లాడతారంటే, ఈరోజు మనము సూర్యునికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నాము, ఈరోజు మనము పలానా గ్రహం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము, కానీ భవిష్యత్తులో ఏదో విధంగా మేము ఆ గ్రహం దగ్గరికి వెళ్తాము, ఆ గ్రహం మీద ఏమేమి ఉన్నాయో మేము కనుగొంటాము అని వాళ్ళ పరిశోధనలో ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టి మేము కంటిన్యూ చేస్తున్నాము అంటున్నారు. ఇప్పటి వరకు ఇంత కనుగొన్నాము, భవిష్యత్తులో ఇంకా మేము కనుక్కుంటాము అంటున్నారు. అది మనకు కూడా నమ్మశక్యంగా అనిపించి, అవునులే పర్వాలేదు కష్టపడుతున్నారు, ఈరోజు ఇంతవరకు కనుక్కున్నారు, భవిష్యత్తులో ఇంకా కనుక్కుంటారులే అని మనం కూడా నమ్ముతున్నాం. కానీ అదే దేవుడు అనే టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఏమని? దేవుడు లేడు. ఈరోజు అర్థం కాలేదు, ఈరోజు మీకు అర్థం కాలేదు కదా. దేవుడు అనేటువంటి టాపిక్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను,
అది ఈరోజు నాకు అర్థం కాలేదు, ఇంకొక 4 రోజులు పోయాక అర్థమవుతుందేమో, అందుకే ఇదిగో నేను కంటిన్యూ చేస్తానంటే నేను ఎందుకు అనట్లేదు అంటే, దేవుడు అనే టాపిక్ అనేది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నది. దేవుడు అనేటువంటి ఆయన ఒక ఆపదల మొక్కులవాడు అనుకుంటున్నారు. ఏదో అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆయన ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. చాలామంది లేడు అని ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంకా దేవుడు అంటే లేడు అనే భావన. ఇది ఎంతవరకు సమంజసం? దేవుడు అనే టాపిక్ కూడా నాకు అర్థం కాలేదు, నేను ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంది అని చెప్పొచ్చు కదా. లోకంలో ఉన్న వాటికి అలా చెప్తారు, కానీ దేవుడు అనే టాపిక్ దగ్గర మాత్రం అది చెప్పరు. అంటే దేవుణ్ణి అపార్థం చేసుకుంది సమాజం. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి కాలాన్ని కూడా వెచ్చించట్లేదు. దేవుణ్ణి మనిషి అపార్థం చేసుకున్నాడు అని చెప్పటానికి ఎన్నో కారణాలు లోకంలో మనకు కనబడతాయి, ఎన్నో రుజువులు మనకు కనబడుతుంటాయి. అలాంటి ఆ పరలోకమందున్న దేవుడు తనను అర్థం చేసుకోవాలని తన మనస్సులో ఉన్నటువంటి మాటలను మనకిచ్చాడు. అందులో ఒక మాట రాయించాడండి. హెచ్కేల్ గ్రంథం చూడండి. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మీరు చూడగలిగితే, హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక మాట చెప్పాడు. ఏంటా మాట? ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి నేను శిక్ష విధించబోతున్నాను, అందుకే మీరు పని చేయండి, మీ మనస్సును నా వైపు తిప్పుకోండి అని చెప్పాడు. ఆ మాట చెబుతూ అందులో ఒక చక్కని మాటను ప్రయోగించారండి గ్రంథకర్త. ఇదిగో మీ అక్రమములు మీకు శిక్షా కారణములు, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు. ఒక వ్యక్తికి శిక్ష వస్తుందంటే దానికి కారణం ఏంటట? అక్రమం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు క్రైమ్ చేసిన వాళ్ళని లేదా నేరస్తులని. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఏంటి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి అని అంటే వాళ్ళు కారణాలు చెప్తారు. ఇదిగో ఈ కారణము చేత, ఈ హేతువు చేత నిన్ను అరెస్ట్ చేశాము, ఆ హేతువు చేత నీవు చేసిన ఈ నేరానికి ఇదిగో ఈ కారణం చేత నీకు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 1 సంవత్సరమో లేదా ఫైన్ వేయటమో, ఈ విధంగా మీకు శిక్ష విధిస్తున్నామని చెప్పి మరి చేస్తారు. ఏదైనా చూడండి కేసు, ఆ కేసులో వాళ్ళు చేసిన నేరము ముందు చెప్పి ఈ నేరము రుజువైంది గనుక దానికి ఇదిగో ఇంత శిక్ష. అంటే నేరం చేసినందుకు శిక్ష. నేరం అనేది అక్రమము, క్రమము కానిది చేసినందుకు శిక్ష. దేవుడు కూడా అదే చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పాడు తెలుసా? మీకు శిక్ష ఎందుకు పడుతుందో తెలుసా? నేను ఊరికే మీకు శిక్షలు వేయట్లేదు, నేను మీకు శిక్షను ఎందుకు వేస్తున్నానంటే నేను శిక్ష వేయటానికి కారణము మీరే, మీరు చేసిన అక్రమములే అని అన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, అక్రమములు విస్తరించుట చేత ప్రేమ అనేది చల్లారిపోతుంది. అక్రమం విస్తరించిన చోట శిక్ష అమలవుతుంది, శిక్షలు వస్తుంటాయి. ఇంకా అంటే ప్రేమ చల్లారిపోతుంది. అక్కడ ప్రేమ చల్లారిపోతుందంటే ఇక అక్రమం విస్తరిస్తున్నట్టే. ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా? అంత్యకాలం, చివరి కాలం అంటారు. ఇంకా ముగింపులో ఉన్నాము దాదాపుగా. ఆ ముగింపులో ఉన్నామనంటే ప్రేమలు చల్లారిపోతాయి, అక్రమాలు విస్తరిస్తుంటాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా అక్రమము అక్రమము అక్రమం. ఏ న్యూస్ పేపర్ని చూడండి అక్రమాలు, టెలివిజన్ ఛానల్లో న్యూస్ చూడండి అక్రమాలు, మోసాలు, దగ, ఇవన్నేంటి? అక్రమాలు, క్రమము కానివి జరుగుతున్నాయి. మీరు క్రమము కానిది చేసినప్పుడే కదా నేను మీకు శిక్ష విధిస్తాను అని ఒక చోట చెప్పాడు. ఈ మాట మనం చదివాము,
కానీ అదే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో దీనికి వ్యతిరేకంగా ఉన్నాయండి మీ దేవుడు రాయించిన బైబిల్లో నుంచి అని మరి కొన్ని చూపిస్తారు. అంటే అందరూ దేవుణ్ణి మనసు పెట్టి చదివే వాళ్ళు లేరు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడ తప్పులు దొరుకుతాయా, బైబిల్ దేవుడు ఏం తప్పు రాయించాడా, అసలు బైబిల్ దేవుడిని ఎలా తప్పుపడదామని చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎలా చదువుతున్నారు? మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూడండి. 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడటండి? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీద ఏం చేస్తున్నాడని ఉంది? సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడట, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడట. రైట్. ఏంటి? నీతిమంతుల మీద దేవుడు తన రెక్కల కష్టంతో చేసినటువంటి సూర్యుని ఉదయింపజేస్తున్నాడంటే ఆయన మాట వింటున్నారు కనుక వాళ్ళకి చేస్తున్నారంటే అందులో న్యాయం ఉంది. మరి అనీతిమంతుల మీద సూర్యుని ఎందుకు ఉదయింపజేస్తున్నాడు? అలాగే నీతిమంతుల పొలాలలో పంట పొలాలు ఏవైతే వాళ్ళు పంటలు పండిస్తున్నారో, తోటలు ఉన్నాయో, అలాంటి వాళ్ళ తోటలు వాళ్ళ పంటల మీద వర్షాలు కురుస్తున్నాయంటే వారు దేవుని మాట విన్నారు కనుక అలా చేశాడు కనుక అందులో న్యాయం ఉంది. మరి నీతిమంతులు కాని వారు, చెడ్డవారు ఉన్నారు, వాళ్ళు పాపులు, దుష్టులు, అలాంటి వారి పొలాల్లో ఎందుకు వర్షాలు కురుస్తున్నాయి? అలాంటి వారి పొలాలలో లేదా అలాంటి వారి తోటలలో పండ్లు విస్తారంగా ఎందుకు కాస్తున్నాయి? అక్కడ వర్షాలు కురిస్తే పంటలు పండుతున్నాయి, లేదా పండ్లు కాస్తున్నాయి, లేదా కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ పండుతున్నాయి. ఈ పంట పండటం వల్లే కదా వారి కడుపు నిండుతుంది. అంటే నీతిమంతులకి ఒకేలాగా ఉంది న్యాయము, నీతిమంతులు కాని వారికి ఒకేలాగా ఉంది. మరి మీ దేవుడు ఏమన్నాడు? ఇదిగో మీకు నేను శిక్ష ఎందుకు విధిస్తున్నానంటే, మీకు శిక్ష విధించడానికి కారణం ఏంటంటే నాయన, మీరు అక్రమం చేయటం వల్లే. మరి నీతిమంతులు కాని వాళ్ళు అక్రమం చేసేవాళ్ళు కాదా? చెడ్డవారు అంటున్నాడు కదా, వాళ్ళు అక్రమం చేసేవాళ్ళ కదా, వాళ్ళు పాపం చేసేవాళ్ళ కదా. మరి పాపం చేసే వాళ్ళ పొలాల మీద ఎందుకు వర్షాలు కురిపిస్తున్నాడు? పాపం చేసే వారి పంట పొలాలు ఎందుకు విస్తారంగా పండుతున్నాయి? పాపం చేసే వారి తోటలు ఎందుకు బాగా కాపు కాస్తున్నాయి? ఆ పాపం చేసేవారు పంటలు పండిస్తుంటే పండి వాళ్ళు బాగా లాభాలు గడిస్తున్నారు ఎందుకు? హాయిగా కడుపు నింపుకుంటున్నారు ఎందుకు? ఒక చోటనేమో మీ అక్రమాల వల్లనే నేను మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పిన దేవుడు, మరో చోట వచ్చేసరికి లేదు 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 అందరినీ దేవుడు సమానంగా చూస్తాడని చెప్తాడేంటండి బైబిల్లో? చూసారా? ఇలాంటి మాటలు పట్టుకొని దేవుణ్ణి అర్థం చేసుకోవటం కంటే ఎక్కువగా అపార్థం చేసుకుంటున్నారండి. కదులుతున్న సముద్రం వంటి వారెవరు అనేది తెలుసుకోవటానికి ఈ విషయాలన్నీ మనకు అర్థమైతేనే, దేవుని యొక్క మనసర్థమైతేనే ఈ కదులుతున్న సముద్రం వంటి వారు ఎవరో మనకు అర్థమవుతుందండి. ఎందుకు ఆ మాటతో వాళ్ళని పోల్చి చెప్పాడు? అసలు కదులుతున్న సముద్రంతో ఎందుకు పోల్చి చెప్పాడు వాళ్ళని? అది మనకు తెలియాలంటే, ఇవన్నీ తెలియాలండి. దేవుడు నిజంగా ఏ వ్యక్తి పట్ల పక్షపాతం చూపడండి. దేవుడు ఒకరికి అన్యాయం చేయడండి. ఇది జరగదు. మీరు రాసి పెట్టుకోండి, మీ బైబిల్లో ఫస్ట్ పేజీలో రాసి పెట్టుకోండి. దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఎవరి పట్ల పక్షపాతము చూపడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయం చేయటానికి ఆయన మానవుడు కాదు. దేవుడు అబద్ధమాడడు. దేవుడు మోసం చేయడు. ఏంటి? ఏదైనా ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనిషి చేస్తాడు, దేవుడు చెయ్యడు. ఆయనకి భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలుసు. అన్ని కాలాలలో ఆయన ఉన్నవాడు. కాలం అన్నది, కాలచక్రం అన్నది మనిషికి రాకముందే ఉన్నవాడు. ఈ ప్రకృతి చక్రం అన్నదే ప్రారంభించబడక మునిపే ఉన్నటువంటి ఆయన. అలాంటి ఆయన ఒక మనిషికి అన్యాయం చేయడండి. సరే, ఈ మాటలు ఇలా ఉంటే, ఇప్పటివరకు లోకంలో కొందరు బైబిల్ని చదివి లేదు లేదు మీరు ఏమైనా చెప్పండి, మీ దేవుడు అందరినీ సమానంగా చూస్తానంటున్నాడు. ఒక చోట ఒక మాట మాట్లాడుతున్నాడు, మరో చోట మరో మాట మాట్లాడుతున్నాడు. ఓ చోటనేమో నేను మీ మీదికి శిక్ష తీసుకురావడానికి కారణం మీ అక్రమాలు అంటున్నాడు, మీ నీతి మాలిన కార్యక్రమాలు అంటున్నాడు, మీ దుష్టక్రియలు అంటున్నాడు. మరో చోటు వచ్చేసరికి నేను అందరినీ సమానంగా చూస్తానంటున్నాడు. ఏంటి డబుల్ గేమ్ ఆడుతున్నాడా?
మీ దేవుడు అలాగే ఉంది, ఒక మాట మీద లేడు అన్నట్టుగా అంటున్నారు. దానికి తోడుగా సరే మీ బైబిల్లో నుంచే దేవుని భక్తులు అని మీరు ఎవరినైతే ఎంచుతున్నారో అలాంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేశారు లేదా దేవునితో మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలే మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో నుంచే మీరు చూడండి, అవసరమైతే వాళ్ళు కూడా ఏమని చెప్పారో ఏమని మాట్లాడారో అని కొన్ని సందర్భాలను చూపిస్తున్నారు. దేవుణ్ణి అపార్థం చేసుకున్న బ్యాచ్ భక్తుల మాటల్ని ఏవి చూపిస్తున్నారంటే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనము చూస్తే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము నుండి, యెహోవా నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా. చూసారా ఇర్మియా గారి మాటలు. ఇర్మియా గారు భక్తుడు, దేవుని భక్తుడే, దైవ భక్తుడే. ఇర్మియా గారు కూడా ఏమంటున్నారు, ప్రభువా దుష్టులు మార్గములలో వర్ధిల్లుతున్నారు. వాళ్ళకొక మార్గం ఉంది, వాళ్ళ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అలా వర్ధిల్లనే అలా ప్రభువా అని దేవునితో వాదన పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. చూసారా, అంటే వాళ్ళు ఎంతవరకు దేవుణ్ణి అర్థం చేసుకున్నారు ఏంటనేది పక్కన పెట్టారు. వాళ్ళు ఏ కాంటెస్ట్లో అలా మాట్లాడుతున్నారనేది ఇవేవి చూడకుండా చూసారా మీ భక్తులు ఎలా అంటున్నారు అంటే దుష్టులు వర్ధిల్లుతున్నారు. నెక్స్ట్, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. అంటే ఇప్పుడు మహావిశ్వాసఘాతకులు ఏం చేస్తున్నారట, సుఖిస్తున్నారు, వాళ్ళు సుఖంలో ఉన్నారు, వాళ్ళు సుఖింపనేలా ప్రభువా అని భక్తుడు అంటున్నారు. ఇంకా నీవు వారిని నాటుచున్నావు. ఇంక ఇది అయితే ఇంకా ఘోరం. ఏంటి ప్రభువా, మీరే వాళ్ళని నాటుచున్నారు. నారు ఒక రైతు తీసుకెళ్ళి పొలంలో నాటుతాడు లేదా విత్తనం నాటుతాడు. ఆ విత్తనం నాటిన తర్వాత అది చక్కగా మొక్కగా వచ్చేసి ఒక వృక్షంగా మారి మంచి ఫలాలను ఇస్తుంది. అలా మీరే వీళ్ళు నాటారు, మీరు నాటుతున్నారు అని చెప్తున్నారు. ఇంకా మీరు నాటుతున్నారు, వాళ్ళు ఏమైపోయారు, మీరు నాటగా వేరు తన్నుచున్నారు. అంటే మొత్తం వేరు వ్యవస్థ లోపలంతా బాగా పటిష్టంగా అయిపోయిందంటే వాళ్ళు స్థిరపడుతున్నారు. ఇంకేమైపోయింది, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. మీరే నాటారు, వాళ్ళేమో వేరు తన్నుకున్నారు, ఆ తర్వాత వచ్చాయి ఫలాలు. వాళ్ళు సుఖింపనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా ప్రభువా. దుష్టులు వాళ్ళ మార్గములలో వర్ధిల్లనేలా. వాళ్ళు వర్ధిల్లనేలా ప్రభువా. ఎలా, ఎందుకు ప్రభువా వాళ్ళు వర్ధిల్లాలి? వర్ధిల్లాల్సింది భక్తులు కదా. ఏంటి ప్రభువా ఇలా జరుగుతుంది అని కౌంటర్స్ వేస్తున్నట్టుగా ఉంది కదా. ఇంకా చూడండి, ఇంకా ఏమంటున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు. కొంచెం అలర్ట్గా ఉండండి చదివేవాళ్ళు. వారి నోటికి నువ్వు సమీపముగా ఉన్నావు, ఇంకా కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ప్రభువా మీరు నిజంగా వాళ్ళ అంతరింద్రియాలకు దగ్గరగా ఉన్నారా? లేరు. మీరు అంతరింద్రియాలకు దగ్గరగా లేరు ప్రభువా. అంటే భక్తుల మాటలని పట్టేసుకొని వాళ్ళకి మీరు దూరంగా ఉన్నారు, వాళ్ళని మీరు చూడట్లేదు, వాళ్ళని మీరు బాగా డెవలప్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. అలాగని నా హృదయాన్ని మాత్రం మీరు శోధిస్తున్నారు ప్రభువా, వాళ్ళ హృదయాన్ని మీరు శోధించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే ఉంది కదండి, నేనేం కల్పించి చెప్పట్లేదు. అంటే ఇర్మియా గారు భక్తుడు, ప్రభువా నా హృదయానికి మాత్రం మీరు దగ్గరగా ఉన్నారు, నన్ను బాగా చూస్తున్నారు, కానీ వాడి సంగతి ఏంది, ఎందుకు మీరు చూడట్లేదు? ఆ దుష్టులని మహావిశ్వాసఘాతకులని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభువా? వాళ్ళ అంతరింద్రియాలకు మీరు దూరంగా ఉన్నారేంటి ప్రభువా అంటూ, ఇదిగో ఇంకేమంటున్నారు తెలుసా, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు, వధకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయుము. ప్రభువా ఏసే ప్రభువా, ఒక్కొక్కడిని వధకు గొర్రెని తీసుకొని వచ్చినప్పుడు రెడీగా ఎలా ఉంచుతారో అలా చక 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 ఏసే అని అడుగుతున్నాడండి. ఆయన
ఆయనలో ఉన్నటువంటి ఆ బాధనంతా ఈ విధంగా వెలగక్కుతున్నాడు. ఇంకేమంటున్నాడు? వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి ప్రభువా? వీళ్ళ వల్ల, ఈ దుష్టుల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల, ఈ మహావిశ్వాసఘాతకుల వల్ల భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా నేను విన్నాను ప్రభువా. అసలు దేవుడైనటువంటి మీరు వాళ్ళు అసలు అంతమే చూడరు, వాళ్ళని అసలు అలా గాలికి వదిలేశారు అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ప్రభువా. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు ఒకసారి చూడండి ప్రభువా, వీళ్ళ సంగతి ఏంటో. వీళ్ళు ఇంత డెవలప్ అవుతున్నారేంటి, ఇంతగా స్థిరపడిపోతున్నారేంటండి అని భక్తుడు చెప్పాడు. దేశములో నివసించు వారి చెడుతనముల వలన జంతువులను, పక్షులను సమసిపోతున్నాయి. వాళ్ళు చెడుతనం చేస్తున్నారు ప్రభువా. వాళ్ళు చేస్తున్న చెడ్డ కార్యాల వల్లనే వాళ్ళు చెడ్డవారు. ఆ చెడ్డ కార్యాల వల్ల ఏం జరుగుతుందో తెలుసా ప్రభువా? జంతువులు సమసిపోతున్నాయి, పక్షులు సమసిపోతున్నాయి. అవునా? అవునండి. ఏంటి ఇర్మియా గారు ఎంత టాప్ నాలెడ్జ్ చెప్పాడు తెలుసా? ఎప్పుడండి? క్రీస్తుకు పూర్వమే చెప్పాడండి. క్రీస్తుకు పూర్వమే పక్షులు సమసిపోతున్నాయని చెప్పాడు. చాలామంది పక్షులు అంతరించిపోతున్నాయి, చిన్న చిన్న పిచ్చుకలు, బర్డ్స్ అవన్నీ అంతరించిపోతున్నాయని ఇప్పుడు పోతున్నాయి అనుకుంటున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయిందండి. ఎలా పక్షులు అంతరించిపోతున్నాయంటే ఇదిగో మనం వాడుతున్నటువంటి సెల్ ఫోనే కారణం అండి. దీని రేడియేషన్స్ వల్లే జరుగుతుంది అని అంటున్నారు. ఏంటి? మనిషి వాడుతున్నటువంటి ఈ రేడియేషన్ అంటే ఈ సెల్ ఫోన్ వల్ల రేడియేషన్స్ ఎక్కువ రావటం వల్ల ఆ రేడియేషన్స్ తట్టుకోలేని ఈ పక్షులు సమసిపోతున్నాయి. మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు, చిన్న చిన్న పక్షులు, పిట్టలు బాగా ఉదయాన్నే లేచి కిలకిల శబ్దాలు చేసేవి. గుంపులుగా అలా అవి వెళ్ళిపోయేవి వేట కొరకి, లేదా ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వెళ్ళిపోయేవి. కానీ ఎక్కడైనా పక్షులు కనిపిస్తున్నాయో చూస్తున్నారు ఈ మధ్యకాలంలో? బర్డ్స్ మైగ్రేషన్ జరిగిపోయింది. అంటే మొత్తం అన్నీ మనుషులు ఉండేటువంటి ప్రాంతాల నుంచి అవి సమసిపోయి వెళ్ళిపోతున్నాయి. కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఆ కిచ్చుమనేటువంటి ఆ పక్షుల శబ్దాలు వినబడట్లేదు. దానికి కారణం ఏంటంటే మనిషి వాడుతున్నటువంటి టెక్నాలజీ అని అంటున్నాడు. అంటే ఇవి చెడ్డ కార్యక్రమాల, అందులో ఏదో చెడు ఉందన్నమాట. మనిషి ఏమో దీన్ని టెక్నాలజీ అనుకుంటున్నాడు, కానీ దేవుడు భక్తుల ద్వారా చెప్పించాడు ఇందులో చెడుంది ప్రభువా. వాళ్ళ చెడ్డ కార్యక్రమాల వల్ల జంతువులు సమసిపోతున్నాయి, పక్షులు సమసిపోతున్నాయి. కానీ మీరేంటి ప్రభువా? కొంచెం చూడండి ప్రభువా, వధకి తీసుకొచ్చిన గొర్రెపిల్లను వధించినట్టుగా వధించండి వాళ్ళని. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఎలా సుఖిస్తున్నారు ప్రభువా అని దేవునికి మొరపెట్టుకున్నారండి. ఇది చూసారా? ఆ భక్తులను దేవుడే గాలికి వదిలేసినట్టుగా చూసారా? మరొక చోట ఏమన్నాడు? మీ దేవుడే ఇదిగో మీకు శిక్ష ఎందుకు వస్తుందంటే మీ శిక్షకు కారణం మీ అక్రమం అన్నాడు. మరి ఇంత అక్రమం చేస్తుంటే, మహావిశ్వాసఘాతకులు అవుతుంటే దేవుడు వదిలేసాడేంటి? వాళ్ళు డెవలప్ అవుతుంటే చూస్తూ ఊరుకున్నాడు ఏంటండి అని అంటున్నారు. అవునన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూస్తే హబక్కు గ్రంథం చూడండి. హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము నుండి మనం చూద్దాం ప్రియులారా. హబక్కు గ్రంథము 2వ వచనము నుండి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఇది హబక్కు గారి ప్రార్థన అండి. హబక్కు గారు ఆవేదనతో, బాధతో, ఆ రోజు ఆయన ఉన్నటువంటి కాలంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బాధతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు ప్రభువా, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకపోయినా. బలాత్కారం జరుగుతుంది ప్రభువా, మమ్మల్ని రక్షించండి నేను మొత్తుకుంటున్నాను, కానీ మీరు వినట్లేదు ప్రభువా. అంటే బలాత్కారం చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు, బలాత్కారులు వచ్చేసారు ప్రభువా, మోసగాళ్ళు, దగాకోరులు ఇలా ఉన్నారు ప్రభువా, వాళ్ళ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఏంటి ప్రభువా మీరు చూడరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 3వ వచనాన్ని కూడా మనం చూస్తే, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? దోషం జరుగుతుంది లోకంలో, అది నన్ను చూడనిస్తున్నావు, నా కళ్ళతో నేను చూడాల్సి వస్తుంది. ఇంకా బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు ప్రభువా. బాధ వస్తున్నా, ఇవన్నీ దోషాలు జరుగుతున్నా మా కళ్ళతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, నా కళ్ళతో ఇవన్నీ చూస్తాననుకోలేదురా నేను అంటుంటారు. నా కళ్ళతో చూస్తానని నేను అనుకోలేదు, నా జీవితంలో ఇలా జరుగుతాయని నేను అనుకోలేదు, నా కళ్ళ ముందే ఇంత దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన చెందుతుంటారు. అలాంటి మాటలే
హబక్కూకు గారు చెప్తున్నారు, ప్రవ్వా నన్నెందుకు దోషం చూడనిచ్చుచున్నావు, ఊరకే చూచుచున్నావు, ఇదంతా ఊరకుండి చూస్తున్నారు మీరు. అలాగే ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. ఏంటి కరోనా అనేటువంటి పేరుతో భయంకరంగా మోసం అండి బాబు. నిన్న న్యూస్ ఏంటి బీబీసీ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక చిన్న క్లిప్పు ఇప్పుడు అందరిలో మరి కలవరం. మళ్ళీ ఏంటి, అయ్యయ్యో దుర్మార్గులు ఇంత మోసం చేశారా మమ్మల్ని అని. ఏంటా మోసం తెలుసా? ప్రపంచాన్ని అందరూ చూస్తుండగా వెలుగులలో చక్కగా అందరికీ కనబడేటట్టుగా ఒక భయంకరమైన మోసం జరిగింది అంటున్నారు. ఏంటా మోసం? ఈ మోసానికి ప్రపంచంలో ఉన్న ఆ రోజు అడుగుపెట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరూ మోసపోయారు అంటున్నారండి. అంటే ఇది ఈ విషయంలో నేను మోసపోలేదు అనడానికి ఎవరు లేరట, అందరూ మోసపోయారట హోల్ అండ్ సోల్గా. సుమారుగా 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందిని మోసం చేసిన ప్రక్రియ ఒకటి జరిగిందంట. అదే కరోనా. ఏంటి కరోనా అన్నది ఇది తెగులు, ఇది భయంకరమైంది అని రకరకాలుగా ఎన్నో రీసెర్చ్ జరిగాయండి. ఏంటి ఇది ఎంత భయపెడుతుంది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. ఇప్పటికీ మనం మాస్కులు వేసుకొని భయపడుతూ బిక్కుబిక్కుమంటూనే కూర్చుంటున్నాం చూసారా. ఇది ఏమని తేల్చి చెప్పారు తెలుసా? కరోనా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అ జనరల్ ఫీవర్. ఇట్స్ అ సీజనల్ ఫీవర్. ఇట్స్ అ జస్ట్ ఫ్లూ. అంటే ఒక సీజన్లో వచ్చే జ్వరమే. దీనికి అసలు వ్యాక్సిన్ కూడా అవసరం లేదు, దీనికి ఇంజెక్షన్స్ కూడా అవసరం లేదు. అసలు మీరు ఏ ట్యాబ్లెట్లు వాడకపోయినా ఏమవ్వదు అంటున్నారు. చావు కబురు ఎలా చెప్పారు చూసారా, చల్లగా. 1 year కూర్చోబెట్టారండి అందరినీ ఇంట్లో. 1 year కూర్చోబెట్టేశారండి బిక్కు బిక్కుమంటూ. అంటే చాలామంది భయంతోనే చచ్చిపోయారండి తెలుసా మీకు. ఏంటి మన సంఘంలో కూడా మీకు తెలుసో తెలియదు కొందరి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయండి. ఏంటి ముందుండి నడిపిస్తున్నాం కనుక వాళ్ళు మాకు ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్పేవాళ్ళండి. నిజంగా ఎంత బాధగా అనిపించేదంటే వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ ఆత్మీయుల్ని పోగొట్టుకున్నటువంటి వారి బాధను నిజంగా అండి మాటల్లో వాళ్ళు చెప్పలేని పరిస్థితి అండి. పోగొట్టుకున్నారండి చాలామంది తెలుసా. ఎందుకు పోగొట్టుకున్నారంటే భయంతోనేనండి. ఆ కరోనా అనేది అంత భయపెట్టేసింది. ఎంత బ్రేకింగ్ న్యూస్ అండి బాబు. బ్రేకింగ్ న్యూస్ అని చాలామంది తిన్న ఆహారాన్ని ఒంటికి పట్టించుకోకుండా ఇప్పటికీ బిక్కుమంటూనే బతుకుతున్నారండి. చివరికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది తెలుసా? ఇది అసలు ప్రమాదకరమైన జబ్బే కాదు, రోగమే కాదు, దీని గురించి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. చూసారండి అంటే ఏం జరిగిందన్నమాట. మోసం. ప్రపంచం మొత్తాన్ని మోసం చేశారు. అలాగని పోనీ ఈ మాట నమ్మచ్చా అంటే దీన్ని కూడా నమ్మలేం. మళ్ళీ ఎందుకు, మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడో తెలియదు. అంటే అసలు మనిషిని నమ్మటమే తప్పు. ఎందుకంటే మనుషులను నమ్ముకొనుట కంటే మన పరలోకమందున్న తండ్రి, మనల్ని కన్న తండ్రిని ఆశ్రయించుట మనకు మేలు. అది మాత్రం చేయకుండా మనుషులను ఆశ్రయిస్తాం. అందుకే మోసాలు ఆ రోజు నుంచి ఇలా జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రతి కాలానికి సరిపడేటట్టుగా ఉంటాయండి బైబిల్లో రాయబడినవి. ఒకప్పుడు అలాగే జరిగిందట. ప్రభువా ఇదిగో నా కళ్ళ ముందు మోసం జరుగుతుంది, ఊరకే మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. కరోనా రోగం వచ్చిందన్న పేరుతో హాస్పిటల్కి వెళ్తే రోజుకి ₹1,00,000 2 లక్షల చొప్పున బిల్లు వేసేసి దోచుకున్నారు. ఒక సహోదరి చెప్తుందండి, చెప్తే అసలు ఆశ్చర్యపోయానండి బాబు. ఎంత బాధేసిందంటే ఒక కుటుంబ సభ్యులు హాస్పిటల్కి వచ్చేసారంటండి. రోగం పేరుతో భయంతో వచ్చేసారు. పాజిటివ్ వచ్చిందని చెప్తే వచ్చారండి. తీరా చూస్తే లక్షణాలు ఏవీ లేవటండి. ఏ లక్షణాలు లేవటండి. ఏ సిమ్టమ్స్ లేకుండా జాయిన్ చేశారు. డ్యూటీ చేస్తున్న వీళ్ళకైతే తెలుసు కదా, డ్యూటీలో ఉన్నటువంటి వీళ్ళకి తెలుసు వాళ్ళకి అసలు రోగం ఉందా లేదా తెలుసండి. ఏంటి డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రోగం ఉందని ఏ రోగం లేదని మొత్తం తెలుసు. రిపోర్ట్లన్నీ ఫేక్ అని కూడా తెలుసు. అంటే వీళ్ళే వాళ్ళ ల్యాబుల్లో టెస్టులు చేయించడాలు, ఆ ల్యాబుల్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఒకవేళ నిజంగానే నెగిటివ్ వస్తే లేదు ఇది పాజిటివ్ అని రాయించండి అని చెప్పటము, వాళ్ళని 10 రోజులు 20 రోజులు ఏంటి రోగం అని చెప్పగానే కుటుంబ సభ్యులు కూడా రావడానికి భయపడతారు. ఇప్పుడు
లోపల వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆ లోపల ఉన్నటువంటి వాడి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇదిగో లోపల ఆయన ఐసీయూలో ఉన్నాడు ఫలానా అని చెప్పే డబ్బులండి. ఇలా రోజుకి కొన్ని కోట్లు దండుకుంటున్నారటండి. అదే మామూలు రోజుల్లో అయితే ఒక 20 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ కాస్త 200 పడకలు అరేంజ్ చేయటం, లోపలకు వచ్చినట్టుగా కోట్లండి బాబు. రోజుకి ₹1,00,000 ఛార్జ్ చేశారంటే మీరు ఆలోచించండి ఏ రేంజ్లో దండుకొని ఉంటారు. 200 బెడ్లు ఇంటూ ₹1,00,000, రోజుకి 2 కోట్లండి బాబు. రోజుకి 2 కోట్లు, అది 9 నెలలుగా ఇలా సాగిందంటే ఏ రేంజ్లో వాళ్ళు మోసం చేశారనుకుంటున్నారు. ఇదంతా దగా. ఆ రోజు నుంచి జరుగుతూనే ఉన్నాయట ఇలాంటివన్నీ. ఏంటి భవిష్యత్తులో ఇవి జరగాయనుకుంటున్నారు? జరుగుతూనే ఉంటాయన్నమాట. అందుకే దేవునితో చెప్తున్నాడండి భక్తుడు, ప్రభువా ఇలా మోసగాళ్ళు, దుష్టులు, వీళ్ళు మహావిశ్వాసఘాతకులు, అలాంటి వాళ్ళు ఇదిగో నాశనం చేస్తున్నారు. ఎక్కడ చూచినను నాశనము, బలాత్కారం. ప్రపంచమంతా అండి, ఫలానా దేశంలో కరోనా లేదనేది లేదండి. అన్ని దేశాల్లో ఇదే భయంకరమైన నాశనము. ఆ తర్వాత జగడమును కలహమును రేగుచున్నవి ప్రభువా, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయింది ప్రభువా. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయి ఉన్నది ప్రభువా. ప్రభువా ఏంటి ప్రభువా ఇదంతా? ఈ మాటలు మనం వింటుంటే మనకేమనిపిస్తుందండి? అది నిజమే కదా, దేవుడేదో వాళ్ళని చూస్తూ చూడనట్టుగా వదిలేస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది కదా. వాళ్ళే బాగా గొప్పగా ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. అంటే బలాత్కారం జరుగుతుంటే దేవుడు శిక్షించట్లేదు అనిపిస్తుంది కదా. కానీ మరో సందర్భంలో ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో మీ అక్రమమే మీ శిక్షకు కారణం, మీకు శిక్ష వస్తుంది, అది మీరు అక్రమం చేయటం వల్ల వస్తుంది అంటారు. మరి ఇన్ని అక్రమాలు జరుగుతుంటే దేవుడు ఎందుకు శిక్షించట్లేదు అని భక్తులే అడిగారు కదా అని చూపిస్తున్నారండి. ఇంకా మీరు చూస్తే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి మీరు చూస్తే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఇది ఎవరి మాటలు తెలుసా? యోబు గారి మాటలు. మీరు మొదటి వచనంలో చూస్తే అక్కడ యోబు గారి మాటలు కనబడతాయి. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆయన స్నేహితులతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమనంటున్నారట? భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, దుష్టులు, మహావిశ్వాసఘాతకులు, బలాత్కారులు, మోసగాళ్ళు, ఇదిగో నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు లేదా భక్తిహీనులు ఏల బ్రతుకుదురు. వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది ప్రభువా. వాళ్ళు బాగా ఎదుగుతున్నారు. చాలామంది హైదరాబాద్ మీరు ఎందుకు వచ్చారండి అంటే, ఇక్కడే స్థిరపడటానికి వచ్చాను అంటుంటారు. స్థిరపడటానికి అంటే ఎలా స్థిరపడతావు? బాగా చదువుకుంటాను. ఇంకెలా స్థిరపడతావు? బాగా ఉద్యోగాలు చేస్తాను. ఎలా స్థిరపడతావు? ఒక ఇల్లు కట్టుకుంటాను. ఎలా స్థిరపడతావు? ఇదిగో ఇక్కడే ఒక చక్కని ఇంటిని నిర్మాణం చేసుకుంటాను, ఒక ఉద్యోగం ఇది స్థిరం. అందుకే చాలామంది మాట్లాడుతూ అంటుంటారండి, ఈ పెళ్లి చూపుల్లో వచ్చే మాటలు ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారండి అంటుంటారు. హైదరాబాద్లో సెటిల్ అయిపోయారండి. సెటిల్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక ఇల్లు కట్టుకున్నారు, మంచి డబ్బు సంపాదించుకున్నారు, వారికి అవసరమైనవన్నిటినీ సమకూర్చుకున్నారు. అందుకే వాళ్ళు సెటిల్ అయిపోయారు. అంటే సెటిల్ అయిపోయారు, స్థిరపడ్డారు. ఎవరు స్థిరపడుతున్నారట తెలుసా? ఇలా బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు స్థిరపడ్డారా లేదా, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా లేదా అని మాట్లాడుకునే వాళ్ళు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు స్థిరపడతారు తెలుసా? భక్తిహీనులు స్థిరపడతారు. భక్తిహీనుల డెవలప్మెంట్ చాలా ఉంటుంది. వాళ్ళు బాగా డెవలప్ అయిపోయి బాగా స్థిరపడ్డారంటే మీకు అర్థమైపోవాలి, ఓహో ఇది భక్తిహీనుల బ్యాచ్ అన్నమాట, మహావిశ్వాసఘాతకుల బ్యాచ్ అనమాట, ఓహో వీళ్ళు దుష్టులు అన్నమాట. మీకు అర్థమైపోవాలి అక్కడే. ఇక పెళ్లి చూపుల్లో ఇవేనండి, ఇంకా మీకు అర్థమైపోవాల్సిందే. 100 ఎకరాల పొలం ఉందట, ఓహో వీడు మహావిశ్వాసఘాతకుడు అనమాట. వీడికి స్థలాలు ఉన్నాయి, పలానా ఫ్లాట్ ఉందండి, అక్కడ ఉందండి, ఇంత ఉంది ఆస్తి. ఎంత ఆస్తి అభివృద్ధి చెంది వాడు ఉన్నాడు అని అంటే మీకు అర్థమైపోవాలి, వీడు చాలా కష్టపడి సంపాదించాడని కాదు దాని అర్థం. వీడు మహావిశ్వాసఘాతకుడు అయ్యాడు కనుకనే అలా అయ్యాడు. అంతేనండి, నేను చెప్పట్లేదు, ఉన్న మాటలు చెప్తున్నాను. ఇది ఈ రోజు నుంచి కాదు, క్రీస్తుకు పూర్వం నుంచే ఈ విషయాలన్నీ వస్తున్నప్పుడు దేవుడు భక్తుల నోట ఇవన్నీ పలికించాడండి. జరుగుతున్నాయే, ఉన్న వాస్తవాలు ఇప్పటికి అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకేమంటున్నాడండి?
వాళ్ళు ఇంకేం చేస్తారట, వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా ఉన్నవి. వాళ్ళు ఎలా ఉన్నారట? అస్సలు భయం లేదట వాళ్ళకి, క్షేమంగా ఉన్నారట, చాలా సేఫ్గా ఉన్నారట. అవి నాకు అంటపడ్డాయి. దేవుని దండం వారి మీద పడుటలేదు. వారు గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. ఈచుకపోవటం అంటే తెలుసు కదండి, పశువులు అలా పశువులు గర్భవతి అయ్యింది ఒక పశువు అని అంటే ఆ మధ్యలోని ఈచుకపోతాయి, అంటే అబార్షన్ అంటారు మన భాషలో చెప్పాలంటే, అబార్షన్ అయిపోవటం అంటారు. అది మనుషులు అయితే మనం అబార్షన్ అని మాట్లాడుతుంటాం, అది జంతువులు అయితే ఈచుకుపోయాయి. ఆ ఈచుకుపోతే వృద్ధి, సంతాన వృద్ధి జరగదు అందులో. కానీ ఆ భక్తిహీనుల దగ్గర ఉన్నటువంటి పశువులు ఏవి ఈచుకుపోవట్లేదు ప్రభువా, బాగా డెవలప్మెంట్ ఉంది. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతున్నారు ప్రభువా. వారి పిల్లలు నటనం చేస్తున్నారు, తంబురా స్వర మండలమును పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషిస్తారు ప్రభా. ఏంటి ప్రభా వీళ్ళు ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు. 14వ వచనంలో ఇంకేం మాట్లాడుకుంటున్నారు తెలుసా ప్రభా వాళ్ళు? వారు నీ మార్గములను గూర్చి జ్ఞానం మాకు అక్కర్లేదు, మా మార్గం మాకుంది, మా రూటు మాకుంది అని మీ జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుతారు. దేవుణ్ణి ఏమంటారట? మీరు విడిచి వెళ్ళిపోండి ప్రభా. ఎందుకు ప్రభా? మీ అవసరత మాకేముంది, మేము సేఫ్గా ఉన్నాము, మీ అవసరత మాకు లేదు ప్రభా, అవుట్ ఫ్రమ్ హియర్. మాతో సంబంధం మీకు అవసరం లేదు, మీతో మాకు సంబంధం అవసరం లేదు. సంబంధాలు తెంపుకుంటారట, దేవునితో సంబంధాలు ఉండవట వాళ్ళకి. ఇంకేం చేస్తారట తెలుసా? మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు. దేవుణ్ణి అంటాడట, ఎవడరా దేవుడెవడు అంటారటండి. ఆ భాషలో చూసారా, ఎవడు అంటారట దేవుని. ఎవడు అంటే ఎంత మర్యాదగా మాట్లాడతారు చూసారా. దేవుడెవడరా అంటారనమాట వాళ్ళు, అదండి వాళ్ళ భాష. అసలు వాళ్ళకి దేవుడు అనేది లెక్క లేదు. అలా దేవుడు ఎవడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయుటకు మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. అంటే ప్రార్థన ఎప్పుడు చేస్తారనమాట వీళ్ళు? లాభం అంటే చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా భక్తులు ఇన్ని చెప్పారంటే భక్తిహీనులు చాలా సేఫ్గా ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణే విసర్జించారు, దేవుడినే వద్దనుకున్నారు. కానీ ఎందుకు మరి దేవుడు వాళ్ళని శిక్షించలేదు? మరి ఎందుకు అలా సేఫ్గా ఉంటున్నారు? ఇప్పటికీ మనకు కూడా అనిపిస్తుంది కదండి, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు, అసలు వీడు దేవుడినే నమ్మడు, వీడు చర్చికే రాడు, అసలు వీడు బాప్తిస్మం పొందలేదు, వీడు ఎంత బాగా డెవలప్ అవుతున్నాడు వీడు. మనము దేవుని నమ్ముకున్నాము, అసలు ఎవరిని అన్యాయం చేయట్లేదు, ఎవరికి మోసం చేయట్లేదు, కానీ మనం డెవలప్ అవ్వట్లేదేంటి? మనము డెవలప్ అవ్వట్లేదు కానీ మోసగాడు డెవలప్ అవుతున్నాడు. మోసగాడు డెవలపే అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఒక దగాకోరు డెవలప్ అవుతాడు. రాజకీయాలకు వచ్చిన ప్రారంభంలో చిల్లి గవ్వ లేనివాడు కోటీశ్వరుడు అవుతాడు, కోట్లకు అధిపతి అవుతాడు. అవసరమైతే సంపాదించిన సంపాదన తీసుకెళ్లి నల్లధనాన్ని ఇతర దేశాల్లో కూడా దాచుకుంటాడు. వాడు అభివృద్ధి చెందుతాడనే ఉంది, ఇప్పటికీ అలాగే కనబడుతుంది. ఒక వ్యాపారవేత్త మనుషులని రక్తాన్నంతా పీల్చుకుంటాడు, ఒక జలగల తీసుకెళ్లి ధనాన్నంతా ఇతర దేశాల్లో దాచుకుంటాడు. వాడు ఎదుగుతాడే అని ఉంది, వాడు స్థిరపడతాడే అని ఉంది. నిజమే, ఇవన్నీ నిజమే, జరుగుతాయి ఇవన్నీ. వాళ్ళని చూసి మనకు అర్థమైపోవాలి, ఓకే ఈజ్ నంబర్ 1 చీటర్. వీడు చీటింగ్ చేశాడు గనక ఈ స్థాయికి వచ్చాడు అనుకోవాలంతే. ధనము సమస్త కీడులకు మూలమే ధనం అండి. ఆ ధనం వాడి దగ్గర ఉంది. మనం అనుకుంటున్నాము వాడు సేఫ్గా ఉన్నారని. ఈ భక్తులు వీళ్ళు అనుకున్నారండి. అలా వాళ్ళ కళ్ళ ముందు అలా కనబడేసరికి ఇలాగే మాట్లాడుతున్నారండి. వీటిని చూసి మీ దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు అని అనుకుంటున్నారు. ఆసాపు గారు కూడా ఇలాగే బాధపడ్డారు. ఏంటి ప్రభా, ఉదయాన్నే లేస్తున్నాను, ప్రతి ఉదయాన్నే నాకు కీడు వస్తుంది. ఆయన భక్తుడు, ప్రతి ఉదయాన్నే నాకు కీడు వస్తుంది. కానీ చుట్టూన్నటువంటి ఈ భక్తిహీనులని, దుష్టులని, మహావిశ్వాసఘాతకులు చూస్తుంటే వాళ్ళేంటి ప్రభా చక్కగా స్థిరపడ్డారు, క్షేమంగా ఉన్నారు, వాళ్ళ క్షేమము నాకు కంటపడేసరికి నాకు మత్సరం వచ్చింది అంటాడండి. ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు. వాస్తవానికి భక్తులకు మత్సరం ఉండకూడదు, కానీ భక్తుడిగా ఆయన ఒప్పుకున్నాడండి. ప్రభా నేను మత్సరపడుతున్నాను ప్రభా, నాకు ఈర్ష్యగా ఉంది, నేను కుళ్ళుకుంటున్నాను. ఏంటి ప్రభా మీరు అలా చేశారో అన్నట్టుగా వీళ్ళు బాధపడ్డారండి. నిజంగా దేవుడు అన్యాయం చేస్తాడా? భక్తుడు అలాగే అనుకున్నారా? కీర్తనల గ్రంథం చూడండి, 73వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి.
కీర్తనల గ్రంథము 73 అధ్యాయం 3వ వచనం నుండి, భక్తిహీనుల క్షేమము ప్రభా నా కంటపడింది. ప్రభా కంటపడినప్పుడు ఆ గర్విస్తున్నటువంటి వారిని బట్టి నేను మత్సరపడ్డాను ప్రభా. వాళ్ళు సేఫ్గా ఉన్నారు ప్రభా, మరణమందు వారికి యాతన లేవు ప్రభా, వారు పుష్టిగా ఉన్నారు ప్రభా, ఇతరులకు కలుగునట్లు వారికి ఇబ్బందులు కలగవు ప్రభా, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు ప్రభా. కావున వారు గర్వము, వాళ్ళ గర్వము చూసావా, ఆ గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది ప్రభా, వస్త్రం వలె వారి బలత్కారము ధరించుకొందురు ప్రభా. కొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు ప్రభా. ఆకాశము తట్టు చూస్తారు ప్రభా, మీరు ఆకాశం అందు ఉన్నారు కదా, అది మర్చిపోతారు ప్రభా. వాళ్ళు ఆకాశం తట్టు చూసి వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేస్తారు ప్రభా. ప్రపంచంలో ఉన్న ప్రతి న్యూస్ గ్యాదర్ చేస్తారు ప్రభా, ఎక్కడ ఏదున్నా వాళ్ళే మాట్లాడుతుంటారు ప్రభా. వాళ్ళ నాలుక మీద అన్ని విషయాలు ఉంటాయి ప్రభా. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి అన్ని వ్యాపారాల గురించి వాళ్ళకి తెలుసు ప్రభా, అన్ని మోసాల గురించి వాళ్ళకి తెలుసు ప్రభా. వాళ్ళు భూసంచారం చేస్తారు ప్రభా. చివరికి వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రభా అని 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా. బా, దేవునికి ఏమున్నది అంటారట. పిల్లల్ని ఎవరైనా పిలిచి, అరే నీకు అసలు తెలివి ఉందారా, ఇలాగారా చేసేది అన్నావంటే చిన్నపిల్లోడు కనుక వాడు తెలివిలేని పని ఏదో చేశాడు అనుకోవచ్చు. కానీ దేవుడు ఒక చిన్నపిల్ల లాంటి వాడా అండి? తెలివిలేని పని చేస్తాడా? దేవుడు తెలివిలేని పని చేస్తాడా? ఏంటండి మాటలు? దేవునికి తెలివి ఉన్నదా? అసలు దేవునికి తెలివి ఉందారా ఇలాగా చేసేది అని అనుకుంటారట వీళ్ళు. బా, దేవుని తెలివిని ఎంచేంతటోళ్ళ అండి. ఆయన బుద్ధి బాహుల్యములట. పౌలు గారు మాట చెప్పడానికి ఆయన బుద్ధి బాహుల్యం చాలా గొప్పదండి అనలేదండి. ఆహా, ఓహో, ఎంత మంచి బిర్యానీ అంటాం చూసారు అప్పుడప్పుడు మనం. ఆహా, కనులకి అసలు ఎంత బాగుందండి, ఎవరండి డెకరేషన్ చేశారు? ఆహా, ఎంత మంచి పండండి, ఎవరండి పండించారు దీన్ని, ఎక్కడండి పండింది? ఆహా అనేటువంటి మాట మన మనసుకి ఉల్లాసాన్ని కలిగించినప్పుడు, ఆనందాన్ని కలిగించినప్పుడు, చూడడానికి ముచ్చటగా ఉన్నప్పుడు మనం వాడే పదం ఆహా. బా, ద గ్రేట్ అంటాం. పౌలు గారు కూడా దేవుని బుద్ధి బాహుల్యము జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఆహా, దేవుని బుద్ధి బాహుల్యములు ఎంత గంభీరంగా ఉంటుందట ఆయన బుద్ధి బాహుల్యం. అలాంటిది ఆయన బుద్ధి బాహుల్యం గంభీరములైతే ఈ భక్తిహీనులు అంటారట అసలు దేవునికి తెలివి ఉన్నదా. అసలు ఎంత గట్స్ అండి, అసలు దేవునికి తెలివి ఉన్నదా అనాలంటే. దేవుణ్ణి విడిచిపో మమ్మల్ని అనటం అంటే ఎంత గట్స్ ఉండాలి, అసలు గట్స్ ఉండాలండి. అసలు వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి, అసలు వాళ్ళు అంటారట అలా. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది చూసావా? భక్తిహీనుల క్షేమము భక్తుల కంటపడినప్పుడు, ఆ బలత్కారాలు వాళ్ళ కంటపడినప్పుడు, ఈ మహావిశ్వాసఘాతకులు చేస్తున్న క్రియలు వాళ్ళ కంటపడినప్పుడు తట్టుకోలేక దేవునితో వాదం పెట్టుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభా వీళ్ళు చేయట్లేదు ప్రభా, చెయ్యండి ప్రభా, వాళ్ళని వేసేయండి ప్రభా, వధ దినమందు ఒక గొర్రెని ఎలాగైతే వధిస్తారో వధించండి అంటున్నారండి. తట్టుకోలేకపోతున్నారు. ఒక టెర్రరిస్ట్, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో టెర్రరిస్టులు ఎంత భయంకరంగా ఒకప్పుడు బీభత్సం సృష్టించేవారు. లుంబిని పార్క్ అని, గోకుల్ చాట్ అని అలాంటి ప్రాంతాల్లో బాంబులు పేలిస్తే, దిల్షుక్ నగర్ ప్రాంతాల్లో బాంబులు పేలిస్తే పీసులుగా చచ్చిపోయారండి. ఆ మనుషుల యొక్క దేహాలని ముక్కలుగా విడిపోయి పడిపోయాయని ఆ రోజు అందరూ మాట్లాడిన మాట ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు ఎవడైతే చేశాడో వాళ్ళని పట్టుకొని చంపేయాలి అని అన్నారండి. వాళ్ళని కాల్చి చంపేయాలి అంటే మన కళ్ళకు ఒక వికృతమైన ప్రక్రియ, ఒక విఘాతం కలిగించేటువంటిది, ఒక రక్తపాతాన్ని కలిగించేటువంటి ప్రక్రియ ఎవరైనా చేశారనగానే మనం సహించకుండా వాడిని ముక్కల కింద నరికి చంపేయాలండి అని అంటుంటారు. మనిషిగా నువ్వు ఎలాగైతే అంటున్నావో భక్తులు కూడా అలాగే అన్నారండి. నిజంగా వాళ్ళ కళ్ళ ముందు ఈ భక్తిహీనులు డెవలప్ అవుతుండటం చూసి, వాళ్ళు స్థిరపడటం చూసి, వాళ్ళ క్షేమాన్ని చూసి, ఈ బలాత్కారులు బాగా సెటిల్ అయిపోతుండటం చూసి, వాళ్ళు డెవలప్ అవుతుండటం చూసి వీళ్ళు అనుకున్నారు, ఎందుకు దేవుడు వీళ్ళని శిక్షించట్లేదు అనుకున్నారండి. వాళ్ళు కూడా మనలాగే. కానీ దేవుడు భక్తిహీనుల మీద లేదా నీతిమంతులు కాని వారి మీద, చెడ్డవారి మీద,
వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. భక్తుల మీద, నీతిమంతుల మీద ఎలాగైతే కురిపిస్తాడో అలాగే. అంత మాత్రాన దేవుడు నీతిమంతులని, నీతిమంతులు కాని వాళ్ళని, మంచివారిని, చెడ్డవారిని ఒకేలాగా చూస్తాడనుకుంటే పొరపాటు. కాదండి. దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడనుకుంటే పొరపాటు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుణ్ణి మనం అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతున్నామన్నది చూస్తాడండి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారో వారిని వారు గమనించుకోకుండా ప్రార్థన చేస్తారండి. మీరు సాధారణంగా ఒక పై అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడుగుతున్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు అడిగింది పొందుకుంటారా పొందుకోరా అన్నది. ఒక అధికారి దగ్గరికే, ఆ అధికారి దగ్గరికి నువ్వు మర్యాదగా, ప్రేమగా, హంబుల్గా ఒకవేళ అడిగావనుకోండి, నువ్వు పొందుకుంటావు. అదే నువ్వు అడగకూడని విధానంలో అధికారి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అడిగావనుకోండి, ఆయనకి ఇవ్వాలన్న మనసున్నా ఇవ్వడు. వాస్తవానికి ఆయనకి ఇవ్వాలనున్నా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అడిగే విధానము బాలేదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు వారితో పాటు సిలువలో ఇద్దరు దొంగలు, వాళ్ళు దొంగలు అని రాయబడింది వాళ్ళ గురించి. ఇద్దరు దొంగలే. వాళ్ళు దొంగతనం చేశారు కనుక, నేరగాళ్ళు కనుక వాళ్ళకు శిక్ష పడింది. ఇప్పుడు శిక్ష పడ్డ దొంగలు ఏమనుకోవాలి? మేము తప్పు చేశాం కనుక మాకు శిక్ష పడింది అని అనుకోవాలి. ఇది మర్చిపోయారండి ఇద్దరు. ఇది మర్చిపోయి యేసుక్రీస్తు వారిని నిందించడం స్టార్ట్ చేశారండి ఇద్దరు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక దొంగనే కదా యేసుక్రీస్తు వారిని నిందించాడు, ఇద్దరు నిందించలేదు అనుకుంటారు. తెలియదు చాలామందికి. ఎందుకంటే ఒక దొంగను నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా అని అనుకుంటారు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇద్దరు యేసుక్రీస్తు వారిని నిందించారు. ఫస్ట్ మార్క్స్ వార్తలు ఉంటుంది చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట. ఇది ప్రజలు చెప్పుకున్నారు. ఏమని? ఇదిగో ఈయన ఇశ్రాయేలుకు రాజు అని చెప్పుకున్నాడు కదా, చూద్దాం ఒకవేళ ఈయన శిలువ మీద నుంచి దిగితే అప్పుడు మనం కూడా నమ్ముదామని అనుకున్నారట. కానీ రెండో భాగంలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏమని? ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును, దొంగలు కదా ఇద్దరు, ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి వారును ఆయనను నిందించిరి. ఇద్దరు నిందించారా? ఆయనతో కూడా సిలువ వేయబడిన వాడు నిందించాడనుందా? వారు అనిందా? వాడు అని లేదు, వారు అనుంది. అంటే ఇద్దరు. ఆ ఇద్దరు నిందించారట. కానీ ఈ గ్యాప్లోనే ఒకడికి మనసు మారిందండి. ఇద్దరు నిందిస్తున్నప్పుడు ఈ గ్యాప్లో ఒకడు మనసు మార్చుకొని, ఒరే మనమైతే దొంగతనం చేశాం గనక, దొంగలం గనక మనకు శిక్ష పడింది, ఓకే, మరి ఆయన ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు? ఆయన ఏ తప్పు చేయలేదు కదా. అలాంటిది మనం ఆయన అనటం న్యాయమా? వద్దు, అనకూడదని ఒక వ్యక్తి మరొకనితో మాట్లాడతాడు. అది లూకాసు వార్తలో ఉంటుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి చూస్తే, వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. అంతకుముందు ఇద్దరు దూషించారు, ఈసారి ఒకడు దూషించుచు అంటున్నాడట, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడట. చెప్పగానే అయితే రెండోవాడు వాణ్ణి గద్దించి అంటున్నాడట, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ముందున్నది ఎవరు? యేసుక్రీస్తు వారిని ఎలా అర్థం చేసుకుంటున్నాడండి? బాబు, నువ్వు మామూలుగా అనుకుంటున్నావు ఈయన దేవుడయ్యా, దేవుడు లాంటి వ్యక్తిని అంటావా, దూషిస్తావా అనొచ్చా? అసలు అనకూడదు. మనం అలా పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు, మన కళ్ళ ముందనే ఒక దైవమయ్యా, ఆయన గొప్పగా అర్థం చేసుకున్నాడండి. అర్థం చేసుకొని దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు
నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పాను. అంటే ఫస్ట్ నిందించాడు, తర్వాత రిక్వెస్ట్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు, మీరు మీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోరా అని అంటే, ఓకే, వెరీ గుడ్. ఆ మనసు నచ్చింది ఆయనకి, అంటే అడిగే విధానం నచ్చింది కనుక చెప్పేశాడు, నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు. అంటే మనం ఎలా అడుగుతున్నామన్నది చూస్తాడు. ఇర్మియా గారు ఎలా అడిగారన్నది చూస్తాడు. హబ్బకు గారు ఎలా అడుగుతున్నారన్నది చూస్తారు. యోబు గారు ఎలా అడుగుతున్నారన్నది చూస్తారు. ఆసాపు గారు ఎలా అడిగారు. భక్తుడు అయినంత మాత్రాన నువ్వు ఏది అడిగితే చేస్తాడు అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో భక్తులు అడిగినా కూడా చెయ్యని సందర్భాలు ఉన్నాయండి. దేవుడు అడిగితే చెయ్యడు దేవుడు. అది నువ్వు ఏం అడుగుతున్నావు అన్నది చూస్తాడు, ఎలా అడుగుతున్నావు అన్నది చూస్తాడు. నీ మనసును చూస్తాడండి. మనసు, మన హృదయాన్ని చూస్తాడండి దేవుడు. చూశాడండి భక్తుల హృదయం. మరి వీళ్ళు భక్తులు కదా, వీళ్ళ మొరను వినడంటే వింటాడండి దేవుడు. పాపుల మనవి ఆలకించాడు, కానీ ఆయన భక్తుల మనవి ఆలకిస్తాడండి. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూడకుండా నెగ్లెక్ట్ చేశాడు అనుకోకండి. అందరి చూస్తున్నాడు. ఓకే నాయన ఇర్మియా, నీ మాటలు నేను వింటున్నాను, చూస్తున్నాను. నేను నా చెవి ఉంచి నేను మిమ్మల్ని ఆలకిస్తున్నాను, మీ మాటలు ఆలకిస్తున్నాను. ఏంటి లోకములో జరుగుతున్న ప్రతి క్రియను దేవుడు చూడని అనుకుంటున్నారా? ఆయన దృష్టించి ఆకాశం నుండి అన్నీ చూస్తున్నాడు. ఆయన కంటికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడండి, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అలా భక్తులు మొరపెట్టిన ప్రతి మొరనైన వింటాడండి. అయితే ఈ మహావిశ్వాసఘాతకులు, దుష్టులు, భక్తిహీనులు, బలత్కారులు, మోసం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, వీళ్ళందరి గురించి భక్తులు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, నిజంగా వాళ్ళని మీరు సేఫ్గా ఉంచుతున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారా ప్రభు అని ఏదైతే చెప్పారో, నిజంగా ఈ మాటలన్నీ దేవునికి తెలియవా? జరుగుతున్న కార్యక్రమాలు దేవుడు చూడట్లేదా? ఆయన చేయట్లేదా? ఆయనే చేశాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఈ మహావిశ్వాసఘాతకులు, ఈ లోకంలో జరిగిస్తున్నటువంటి ఈ ప్రక్రియ, ఈ కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, అవి ఎవరు జరిగిస్తున్నారని చెప్పాడు తెలుసా? దేవుడు ఆయనకు తెలియదని కాదు, చెప్పాడు ఆయనే ఒకరోజు. ఏమని చెప్పాడు తెలుసా? ఒక్కసారి ఇప్పుడు యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూద్దాం. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, భక్తిహీనులట కదులుచున్న సముద్రము వంటి వారు. అది మనము మాట్లాడుకుంటున్న అంశం అండి. ఏంటి ఎక్కడెక్కడనో వెళ్తుంది, మన టైటిల్ రావట్లేదు అనుకుంటున్నారు కదా? ఇదిగో ఇక్కడ వచ్చింది చూడండి, మన టైటిల్ ఇక్కడ ఉందండి. భక్తిహీనులట. ఎవరట వాళ్ళు? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. భక్తిహీనుల గురించి చెప్తూ అంటున్నాడు, వాళ్ళు కదులుచున్న సముద్రం వంటి వారు. నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి మహావిశ్వాసఘాతకులు, దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళంతా భక్తిహీనులు. మోసగాళ్ళు భక్తిహీనులు, అన్యాయం చేసేవాడు భక్తిహీనుడు, బలాత్కారం చేసేవాడు భక్తిహీనుడు. ఇలా ఈ భక్తిహీనులు అందరు ఎవరో తెలుసా నాయన? వారు సముద్రం వంటి వారు అనలేదు, కదులుచున్న సముద్రం వంటి వారు అని అన్నాడు. కదులుతున్న సముద్రముతో ఎందుకు పోల్చారు? ఆ సముద్రం అంట నిమ్మలించదట. అసలు నిమ్మలించని కదులుతున్న సముద్రం వంటి వారు వాళ్ళు అంటున్నాడండి. ఏంటి, సముద్రము తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈసారి గమనించండి మీరు, ఆ సముద్రము ఎప్పుడు కదులుతూ అలలతో ఉంటున్నప్పుడు ఆ అలలతో పాటు కొన్ని వస్తువులు వస్తుంటాయండి బయటికి. ఆ అలలతో పాటు కొన్ని బట్ట ముక్కలు వస్తుంటాయి, కొన్ని వాటర్ బాటిల్స్ వస్తుంటాయి, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు వస్తుంటాయి. అలా ఆ కదులుతున్న సముద్రంతో పాటు చనిపోయిన మృత కళేబరాలు వస్తుంటాయండి, చచ్చిన శవాలు వస్తుంటాయి. ఇటు శవాలు సముద్రం లోపలనే ఉండొచ్చు కదా, ఆ శవాలు సముద్రం లోపల ఉండవా? బయటికి కక్కేస్తుందండి ఆ సముద్రం, దాని లోపల ఉంచుకోదు. చేపలు చచ్చిపోయాయనుకోండి, దాని లోపల ఉంచుకోదండి, అది బయటికి వేసేస్తుందండి. సముద్రానికి ఉన్నటువంటి గుణం అది. అప్పుడప్పుడు మనకి గాయమైందనుకోండి, గాయమైనప్పుడు ఆ గాయం కాస్త కొన్ని రోజులకి పస్ఫామ్ అవుతుంది. ఏమంటారు తెలుగులో? చీము వస్తుంది.
ఆ చీమ్ పట్టినప్పుడు, ఆ చీమ్ అంటే తెల్ల రక్త కణాలు అక్కడ వచ్చినటువంటి బయట నుంచి వచ్చిన సూక్ష్మజీవులతో దాడి చేసి 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 చచ్చిపోయాయి. అది దాని అర్థం. చీమ్ అంటే అది. తెల్ల రక్త కణాలు చచ్చిపోతాయి. మన శరీరంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాలు బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులతో దాడి చేస్తాయి. మనకి ఎప్పుడైతే వుండ్ అవుతుందో, గాయం అవుతుందో, ఆ గాయం నుండి బయట నుంచి వచ్చి సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళడానికి వెళ్తుంటాయి. అందుకే డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా? గాయమైన చోట వెంటనే బట్ట కట్టేస్తారు. ఎందుకు తెలుసా? తెలుసా? సూక్ష్మజీవులు దాని లోపల నుంచి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయిపోయిందంటే లోపల ఉన్న జీవక్రియ వ్యవస్థ పాడైపోతుంది. ఆ తెల్ల రక్త కణాలు దాడి చేస్తాయి, ఫైటింగ్ చేస్తాయి బయట నుంచి వచ్చే వాటితో. ఇవి చచ్చిపోతాయండి. ఆ దాడిలో చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినాయి కాస్త అక్కడ చీముగా మారిపోతుంది. దాన్ని పస్ అంటారు. ఆ పస్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న గుణం ఏంటంటే బయట నుంచి ఏది వచ్చినా బయటికే తన్నేస్తుంటుందండి. ఒక చిన్న ఇనుప ముక్క ఎక్కడైనా మనకు కుచ్చుకుందనుకో, ఆ ఇనుప ముక్క శరీరంలోనికి వెళ్ళదండి. మన శరీరానికి ఉన్న గుణం ఏంటంటే బయటికి తన్నేసుకుంటూ వస్తుందండి. ఆ చీము ఎందుకు ఫామ్ అవుతుంది? ఆ చీముతో పాటు చచ్చిపోయిన ఆ చుట్టూ కణాలన్నీ కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ముక్కను బయటికి లాగేసుకొని వస్తాయండి. ఒక చిన్న ముళ్ళు మన శరీరంలో ఇరుక్కుందనుకో, అక్కడ పస్ ఫామ్ అవుతుంది. ఆ పస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ పస్సును మనం ఎలా గట్టిగా నొక్కినప్పుడు దాంతోపాటు బయటికి అక్కడున్న సూక్ష్మజీవులు వస్తాయి. అందుకే డాక్టర్లు సర్జరీ చేస్తున్నప్పుడు ఏదైనా గాయమైన చోట గట్టిగా నొక్కుతారు. ఎందుకు? బయటికి రావాలని. సముద్రాన్ని ఎవరు నొక్కాలి మరి? సముద్రాన్ని ఎవరు ఆడించాలి? సముద్రానికి ఒక లక్షణం పెట్టాడు దేవుడు. నువ్వు కదులుతూ ఉండాలి. కదులుతూ ఉన్నటువంటి ఆ సముద్రములో నుంచి మృత కళేబరాలు బయటికి వచ్చేసేయాలి. సముద్రం లోపల ఉండకూడదు. ఆ సముద్రంలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నిటికీ ఆ సముద్రం యోగ్యమైనదిగా ఉండాలంటే ఈ మృత కళేబరాలు అక్కడ ఉండకూడదు. దేవుడేమో మంచి ప్రక్రియకు పెడితే దాన్ని ఈ సందర్భంలో దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఈ మృత కళేబరాలను బయటికి విసిరేస్తుంది. దుర్గంధం అండి. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి చూస్తుంటే అక్కడ వచ్చేటువంటి ఆ మృత కళేబరాలు, అప్పుడప్పుడు చేపలు చచ్చిపోతాయండి. ఆ చనిపోయిన చేపలన్నీ వచ్చినప్పుడు ఆ వాసన చూడండి, భరించలేని దుర్వాసన. నురగొచ్చేస్తుంటుంది, చెత్తంత వచ్చేస్తుంటుంది. లోపల ఉండవా? లోపల ఉంచుకోదు సముద్రము, లోపల ఉంచుకోదు. మరి ఈ కదులుతున్న సముద్రంలో నుంచి ఇంత చెత్త చెదారం, ఈ కుళ్ళంతా బయటకు వస్తుంది కదా. మరి దీంతో ఈ కదులుతున్న సముద్రంతో భక్తిహీనులను ఎందుకు పోల్చాడు దేవుడు? ఎందుకు పోల్చాడు తెలుసా? వాళ్ళు కూడా ఏం చేస్తారో సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ప్రియులారా. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కుమ్మరించును అనుందా? మాట్లాడును అనుందా? అంటే భక్తిహీనుల నోట్లోంచి అన్నీ ఏమొస్తాయట? చెడ్డ మాటలు కుమ్మరిస్తుంటారనమాట. నీళ్లు కుమ్మరించినట్టుగా సముద్రం కూడా ఏం చేస్తుంది? దానిలో ఉన్న చెత్తనంతా బయటికి కుమ్మరించేస్తుంది. నీళ్లు ఒలకబోసినట్టుగా బయటికి ఒలకబోసేస్తుంది, లోపల ఉంచుకోదు. అంటే వీని మత్సరము, వీని కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఈ అసూయ, ద్వేషము, పగ, ఈ రగిలిపోతున్న ఉన్న ద్వేషమంతా, లోపల ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా, సమస్త కల్మషాన్ని ఏం చేస్తాడో తెలుసా? భక్తిహీనుడు ఒకరి మీద కుమ్మరించడానికి ప్రయత్నం చేస్తాడండి. వాడు పాడవటం కాకుండా సమాజంలో 10 మందిని పాడు చేసేవాడే భక్తిహీనుడు. మీరు చూడండి, మీరు ఒకవేళ దేవుని కొరకు గొప్పగా బ్రతుకుదాము, ఈ రోజు నుంచి నేను చాలా న్యాయంగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి అని మీ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని బ్రతకండి. అంతకుముందు మీతో పాటు తిరిగినటువంటి చెత్త బ్యాచ్ ఉంటుంది చూసారా? ఆ చెత్త బ్యాచ్ మీ మీద సెటైర్లు వేస్తుంటారు. ఏమని సెటైర్లు వేస్తారో తెలుసా? ఓహో, భక్తుడు బయలుదేరాడు భక్తుడు ఈ మధ్యకాలంలో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. వాడు బైబిల్ పట్టుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి? ఆయన భక్తిగా బ్రతికితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నిన్నేమైనా అన్యాయం చేస్తాడా? నీకేమైనా మోసం చేశాడా? ఏం చేయడండి. బైబిల్ చేత పట్టుకున్నవాడు ఎవరికైనా అన్యాయం చేస్తాడండి? ఒక భక్తుడు ఎవరికైనా మోసం చేస్తాడండి? మోసం చేయడు. కానీ వాడి మీద పగ, వాడి మీదే ద్వేషం. విచిత్రం ఏంటంటే, నేను సత్యవాక్యాన్ని తెలుసుకున్నాను, దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతానని మీరు చెప్పండి. అప్పటి వరకు మీకు సంఘంలో ఉన్నటువంటి చుట్టూన్న బ్యాచ్ ఉంటారు సార్, ఇవి సంఘం నుంచి వెలివేసారు అంటారు.
సత్యవాక్యం తెలుసుకున్నానండి, వాస్తవం తెలుసుకున్నానండి, ఈ రోజు నుంచి నేను ఈ మనుషుల పారంపర్యాచాలను పాటించదలుచుకోలేనండి, ఇవి దేవోపదేశాలు కాదండి, దేవుని మనసు నాకు అర్థమైందండి. నువ్వు మొత్తుకుంటుంటావు, నువ్వు తల కొట్టుకున్నావు, వాడికి అస్సలు అర్థం కాదండి. పైగా నేను అక్కడి నుంచి మొత్తం వదిలేసేయండి, వీడిని తీసేసేయండి, ఇక్కడ నుంచి బయటికి గెంటేయండి అంటుంటాడు. అసూయ, పగ, ద్వేషం. ఒక మంచి ప్రసంగం చెప్తున్న సంఘంలో నచ్చవండి కొందరికి, ఒకరు మంచి పాట పాడుతున్న కొందరికి నచ్చదండి, ఒకరు చక్కగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి నచ్చదండి, వాళ్ళు యథార్థంగా రెగ్యులర్గా దేవుని పనికి వచ్చి పని చేస్తుంటే కొందరు కుళ్ళుకుంటుంటారండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? భక్తి ముసుగులో నువ్వు భక్తిహీనుడవని చెప్పకనే నీ లక్షణాలు చెప్తున్నాయి. అంటే నువ్వు కుళ్ళుకుంటావు, కుమ్మరించేస్తుంటావు అన్న, నీ మాటలు కుమ్మరిస్తుంటావు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ నోటిని గనక మీరు జాగ్రత్తగా కాచుకోకపోతే, మన నోటినే గనక మనం కాచుకోకపోతే, అలా సంఘంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా లూజ్ టాక్ కనుక మనం చేస్తున్నామనుకో, మన నోటి మాటల వల్ల ఏ ఒక్కరు డిస్టర్బ్ అయినా దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎక్కడుగుతాడండి. అంటే నువ్వేం గుమ్మరిస్తున్నావు? భక్తుని వేషములో ఉండి భక్తిహీనత లోపల ఉంచుకొని మొత్తం బయటికి అన్నీ కుమ్మరించేస్తున్నావు. పనికి మన చెడ్డ మాటలన్నీ కుమ్మరిస్తున్నావు, లేనిపోని మాటలన్నీ చెప్తున్నావు. ఆ అక్క ఎలాంటిదో తెలుసా, ఆ చెల్లి ఎలాంటిదో తెలుసా, ఆ తమ్ముడు ఎలాంటిదో, ఎవలాంటివాడైతే నీకు ఎందుకయ్యా? నువ్వు యథార్థంగా బ్రతకొచ్చు కదా. లోకములో ఉండాల్సిన చెత్త కాస్త సంఘంలోనికి వచ్చేసిందండి. ఉండకూడదండి సంఘంలో, తప్పండి అది. అది భక్తిహీనత. ఆ భక్తిహీనుల్ని దేవుడు అంటున్నాడు, వాళ్ళు కదులుతున్న సముద్రం వంటి వాడు, కదులుతూనే ఉంటాడు. ఓ చోట ఉంటుంది, అలా వస్తుంటుందండి, కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటాయి తెలుసా అలలు. కొన్ని కిలోమీటర్ల దూరం లోపల ఎక్కడో మధ్యలో ఏర్పడుతుంటుందండి, గాలికి అలా ఏర్పడుతుంటే అలా వస్తూనే ఉంటుందండి, కదులుతూనే ఉంటుంది, కదులుతూనే ఉంటాడు. వీడు కూడా కదలటమే కదా. ఇటు ఒక పట్టాన ఒక చోట ఉండి వాక్యం నేర్చుకోరంటే నేర్చుకోరండి. ఏంటి, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీరు ఇష్టం ఉన్నట్టుగా తిరిగారనుకోండి, అటెటో తిరుగుతున్నారనుకోండి, మీరు అసలు స్థిరపడరండి. అది భక్తిహీనుల లక్షణము. నేను మిమ్మల్ని ప్రేమించే చెప్తున్నాను, మీ మీద ద్వేషంతో నేను చెప్పట్లేదు. ఒక చోట ఉండండి, చక్కగా నేర్చుకునండి, ఒక నాయకుడి దగ్గర ఉండండి, ఒక దైవసేవకుడి దగ్గర ఉండి బాగా ట్రైన్ అప్ అవ్వండి, బైబిల్లో ఉన్న సారానంతా నేర్చుకునండి. భక్తిలో ఎదగాలి మనం అని అంటే ఒక చోటు ఉండాలి. విత్తనం ఒక చోట వేసి ఉంటేనే అది చక్కగా ఏపుగా పెరుగుతుందండి. ఆ విత్తనాన్ని తీసి ఇక్కడింత 4 రోజులు అక్కడ 4 రోజులు ఇక్కడ ఉంచారనుకోండి, అసలు పెరగదండి, అది చచ్చిపోతుంది. ఇది సింపుల్ కామన్ సెన్స్ కదా, మనకు తెలిసిందే. సముద్రం కదులుతుందనుకో, దాంట్లో ఉన్న కుళ్ళంతా బయటకు వస్తుంది. నిజంగా సముద్రం కదలకపోతే ఆ కుళ్ళు బయటికి రాదండి. కదలకపోతే కుళ్ళు బయటికి రాదని దానికి కదిలే గుణాన్ని పెట్టాడు. భక్తిహీనుల లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళు కదులుతూనే ఉంటారు. నువ్వేమనాల్సిన అవసరం లేదు, వాడే స్టార్ట్ చేస్తాడండి వాని లోపల ఉన్నాయన్నీ. నువ్వు అడగనే లేదు, ఎందుకు చెప్తున్నాడు? ఆ లోపల ఉండదండి అది. ఆ కుళ్ళు బయటకు వచ్చేస్తుంటుంది. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంటుంది. మీకు అప్పుడే అర్థమైపోవాలండి. ఒక్క మాటను మాట్లాడగానే 10 మాటలు దడ బయటకు వచ్చేస్తానంటే వాళ్ళ నుంచి అలా వస్తూ లోపల ఉన్న కుళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు, ఒక విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కనుక జాగ్రత్త. అది భక్తిహీనుల గురించి చెప్పాడండి. మన జీవితంలో నోటిని చాలా జాగ్రత్త కాపాడుకోవాలండి. అసలు ఆ కుళ్ళే నింపుకోకపోతే మంచిది కదండి. ఆ కుళ్ళు నింపుకునేటువంటి చోట చక్కగా వాక్యాన్ని నింపుకుంటే ఎంత బాగుంటుంది. మన నోరు చక్కగా దేవుని మాటలే పలుకుతుంటే, దేవుని మాటలే మన నోట్లోంచి జాలువారుతుంటే, జీవవాక్కులే బయలు వెళుతుంటే అసలు అనేక మంది గొప్పగా దేవుని కొరకు నిలబడతారు కదండి. అందుకే అంటున్నాడండి, వద్దు, ఈ కదులుతున్న సముద్రం అలాగా ఉండకూడదు. ఆ కదులుతున్న సముద్రంలా ఉండేది ఎవరనంటే భక్తిహీనులు. భక్తిహీనత అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిందండి. ఇంకా ఆ భక్తిహీనత మనలో ఉందా? భక్తి ముసుగులో నేను ఏమైనా మోసపోతున్నాను? ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఎవరో వచ్చి చేయరండి, మనకి దేవుడు చెప్పిస్తాడు అంతేనండి. చెప్పించిన తర్వాత ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మనమే నిర్ణయం తీసుకోవాలి. కదులుతున్న ఆ సముద్రంతో ఎందుకు పోల్చాడంటే, ఆ సముద్రంలోనే చెత్త ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, మృత కళేబరాలు ఉంటాయి. అందులోనే ఏదున్నా అది లోపల నుండి బయటికి కక్కేస్తుంటుంది. ఈ భక్తిహీనులు కూడా అలా కక్కేస్తుంటారు. ఈ సముద్రం లోపల ఇంకెంత ప్రమాదాలు ఉంటాయి తెలుసా అండి. ఆ కదులుతున్న సముద్రంలో అక్కడక్కడ మరి సముద్రం లోపలనే ఊబులు కూడా ఉంటాయండి.
పెద్ద పెద్ద ఊబి కూడా ఉంటుంది, అందులోనే ఉంటుందండి. అందుకే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, ఆ పలానా చోటికి వెళ్ళిపోయి పడవ మునిగిపోయింది అంటుంటారు. ఆ కదులుతున్న సముద్రంలో ఎన్ని విషయాలు దాచిపెట్టి పెట్టాడు. దొంగ మెట్టలు కూడా ఉంటాయి అందులోనే, లోపల కనబడకుండా ఉండే పర్వతాలు ఉంటాయి. వీటన్నిటితో మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మన ప్రయాణం చాలా జాగ్రత్తగా సాగాలి. అందుకే ఆ కదులుతున్న సముద్రంలాగా మన బ్రతుకులు ఉండకుండా ఇదిగో స్థిరత్వం అనేది రావాలి. ఎప్పుడు వస్తుంది స్థిరత్వం? వాక్యం మనలో ఉంటే వస్తుంది. 11వ అధ్యాయం కూడా చూడండి, 9వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పిస్తాడు. భక్తిహీనుడు చేస్తాడు, నాశనం తెప్పిస్తాడు. 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి వస్తే భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. అంటే మొత్తం పట్టణమే బోర్ల దోసేస్తాడు, అంత భయంకరము ఈ భక్తిహీనుల మాటలు. కనుక భక్తిహీనునితో జాగ్రత్త అంటున్నాడు. మరి ఇర్మియా గారు ఎందుకంటే అలా ప్రార్థన చేశారు? మరి హబక్కూకు గారు ఎందుకంటే అలా ప్రార్థన చేశారు? యోబు గారు ఎందుకంటే అలా ప్రార్థన చేశారు? ఆసాపు గారు ప్రార్థన చేశారంటే భక్తిహీనులు దేవుడు శిక్షించలేదా? శిక్షిస్తాడు. అలాగని మీరు వాళ్ళు చేసిన ప్రార్థన అక్కడి వరకు మాత్రం చదువుకున్నారు. తర్వాత మాటలు మీరు చదువుతుంటే భక్తిహీనులను దేవుడు ఎలా శిక్షించాడో చరిత్రలో మనకి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇర్మియా గారి ప్రార్థన మీరు విన్నారు. వాళ్ళు ప్రభువా మహావిశ్వాసఘాతకులు అన్నాడు. నిజమే, మహావిశ్వాసఘాతులను దేవుడు వదిలేస్తాడా? ఏజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఏమని చెప్పాడు తెలుసా? ఏజ్కేలు గ్రంథం 14:13లో, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేస్తుందో ఆ దేశంలో ప్రాణాధారమైనటువంటి ఆహారం లేకుండా చేస్తాను, కరువులు వస్తాయి ఆ ప్రాంతానికి, పశువులను కూడా నిర్మూలన చేస్తాను అని అన్నాడు. దేన్ని ఉంచను, వదలడండి. అలాగని మహావిశ్వాసఘాతకులను వదిలేస్తాడు అనుకుంటున్నారా? వాళ్ళు సుఖంగా అలాగే ఉంటారనుకుంటున్నారా? ధనవంతుడు ఒకరోజు ఉండేవాడు భూమి మీద, నిజమే, భూమి మీద ఉన్నప్పుడు సుఖపడ్డాడు, తర్వాత అలాగే సుఖంలోనే ఉన్నాడా? ఇప్పుడు ధనవంతుడు ఈరోజు సుఖంలో లేడండి. అంటే కొంతకాలం ఇస్తాడు దేవుడు. ఆ కాలం కూడా ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు మార్పు చెందటానికి ఇస్తాడు. అందుకే ఏ ఒక్కరు కూడా నశించటం దేవునికి ఇష్టం లేదండి. ఎవరు నాశనం అవటం ఇష్టం లేదు. ఈరోజు నువ్వు భక్తిహీనుడుగా ఉన్నా నీవు నాశనం అవటం కూడా దేవుడికి ఇష్టం లేదు. ఈరోజు ఉన్నటువంటి భక్తిహీనులు కూడా ఎవరు నాశనం అవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అవకాశం ఇస్తున్నాడు. ఈ గ్యాప్లోనే భక్తులు ప్రార్థన చేస్తున్నారు. అలాగని వాళ్ళ ప్రార్థన వినలేదనే, విన్నాడు. విని భక్తిహీనుల మీదికి తన ఉగ్రతను, తన శిక్షను తీసుకొచ్చాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా ఉంటే నేను వదలను అని అన్నాడు. విశ్వాసఘాతకుల్ని వదలను అంటే మహావిశ్వాసఘాతకులను వదిలేస్తాడా చెప్పండి? వదిలేతాడండి? వదలడు. మరి బలాత్కారం జరుగుతుంది ప్రభు అని హబక్కూకు గారు అన్నారు కదా, మరి దాన్ని వదిలేశాడా? బలాత్కారం అలాగే సరేనైనా నువ్వు చేస్తుండు, బలాత్కారం చేస్తుండు అంటాడా? అంతెందుకండి, మీరే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ హాయిగా ప్రయాణం చేయాలని కోరుకుంటారు. మీ కళ్ళ ముందే బస్సు డ్రైవర్ మంచి ఒక కాటను మంచి మందు తెచ్చుకొని చక్కగా తాగుతున్నాడు అనుకోండి. ఓహో వెరీ గుడ్, మంచిది డ్రైవర్ గారు, సూపర్ అండి, భలే తాగుతున్నాడు, తాగండి మంచిది తాగండి అంటారా? ఏమంటామండి? నీకు అసలు బుద్ధి ఉందా? మందు తాగి బస్సు నడుపుతావా? మేమేమైపోవాలి? వెంటనే ఆ బస్సును దిగేస్తాం, చూసారా? వెంటనే ఆ బస్సు దిగేస్తాం. నీకే ఇష్టం లేదు, నీ కళ్ళ ముందు ఒక మోసం జరుగుతుంటే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అంటే హబక్కూకు కంటే చీప్గా ఆలోచన చేస్తాడా దేవుడు? హబక్కూకు గారి కంటే వీక్ ఆ దేవుడు? ఇర్మియా గారి కంటే చిన్నగా ఆలోచన చేస్తాడా దేవుడు? భక్తుల కంటే చిన్నగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన స్థాయి ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయనను అర్థం చేసుకోవటంలో సమాజం విఫలమైందండి. ఆయన బుద్ధి బాహుల్యములు ఎంతో గొప్పవి. చూస్తాడండి, ఎదురు చూస్తున్నాడు, అంతే, మారాలని చూస్తున్నాడు. సొదొమ గొమొర్రా అలా పాపము మొత్తం పరిపక్వం అయిపోయి బాగా టైం ఉందన్నమాట దానికి. వదులుతాడు. దురాశ గర్భము ధరించింది, చూస్తాడు. పరిపక్వం అయిపోయింది, చూస్తాడు. పాపము నుండి మరణం వచ్చేంత వరకు చూస్తాడు. మరణం ఖచ్చితంగా వస్తుంది, రాదనుకోకండి. సొదొమ గొమొర్రాను వదలలేదు, దాని పరిసర ప్రాంతాలని వదలలేదు. జలప్రళయాన్ని ఎందుకు తెప్పించాడు అనుకుంటున్నారు? జలప్రళయాన్ని తెప్పించి కూడా అందుకే
అంటే ఒక్కో సందర్భంలో అక్కడక్కడ చూపిస్తున్నాడు, ఇదిగో జలప్రలయం తెప్పించాను నేను, చూడండి జాగ్రత్త. అలాగని నాకు కోపం లేదనుకోకండి. నా కోపం ఏ స్థాయిలో ఉంటుందంటే, ఒక 8 మందిని పక్కకు తీసి మిగతా వాళ్ళందరినీ ముంచేసే రకం నేను. ఒక 8 మందినే పక్కకు తీశాను అంతే. మిగతా వాళ్ళని ప్రభా అసలు నేనేం చూడను నాయన, అన్ని అలా చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు అరిచారు, నాకు తెలుసు. వినరా ప్రభా? అప్పుడు వినను ఇంకా. అప్పుడు ఇర్మియా గారు అంతకుముందు ఉండి ఒకవేళ ప్రార్థన చేసిన, ఉండు నాయన, వస్తుంది జలప్రలయం వస్తుంది, ఉండు కొంచెం ఉండు, వెయిట్ చేయను ఆయన అంటాడు అంతే. శిక్ష రాదనుకోకండి. దేవుని కోపానికి తావివ్వకూడదు. మన అక్రమం విస్తరిస్తే శిక్ష వస్తుంది. మరి నీతిమంతుల మీదికి చెడ్డవారి మీదికి ఇద్దరి మీదికి కూడా సూర్యోదయం వచ్చిందంటే వస్తుందండి. ఇద్దరు మారాలని, చెడ్డవాళ్ళేమో మారాలని, నీతిమంతులు ఆయన పిల్లలు గనక. అంతేగాని దేవుని అపార్థం చేసుకోకండి. ఆసాబు గారు అన్న మాటకు అర్థం అదే. తర్వాత ఆసాబు గారికి అర్థమైంది, ప్రభువా వాళ్ళ అంతాన్ని మీరు చూస్తారు ప్రభువా. కీర్తనల గ్రంథం 73 అధ్యాయంలో చెప్పాడు చూడండి. ఆయన అర్థం చేసుకుని కీర్తనల గ్రంథం 73 అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 17వ వచనము. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు. ఈయన అంతకుముందు ధ్యానించలేదన్నమాట. భక్తిహీనుల అంతం గురించి ఫస్ట్ ధ్యానించకుండా ఏమనుకున్నాడు, ప్రభువా వీళ్ళు క్షేమంగా ఉన్నారు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని ఫస్ట్ రాశాడు. తర్వాత రీసెర్చ్ చేశాడట, ధ్యానం చేశాడట. వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. స్టార్టింగ్ కొంచెము అపార్థం చేసుకున్నాను. తర్వాత నేను ధ్యానం చేస్తే నాకు అర్థమైంది ప్రభువా. అప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇది ఎంత ఆయాసకరంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. నాకే ఇంత కష్టంగా ఉంటే ఇప్పుడు భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుంది అని రాస్తున్నాడండి. తర్వాత అంటున్నాడు, నిశ్చయముగా నీవు వారి కొరకు కాలు జారు చోటనే వాళ్ళు ఉంచావు. వాడు కాలు జారాడా తల పగులుతుంది ప్రభువా. ఒకవేళ ముందు పడితే మూతిపళ్ళు రాలుతాయి. కాలు జారే చోట అటు పడితే మూతిపళ్ళు రాలుతాయి, ఇటు పడితే తల పగులుతుంది. కానీ మొత్తం మీద పగలటం మాత్రం ఖాయం. వాడి బ్రతుకు పగిలిపోతుంది ప్రభువా. వాడి బ్రతుకు ఒక కుండ లాంటిదైతే వాడు నాశనం అయిపోతాడు. చెప్తున్నాడు, నేను ఎంత చక్కగా చెప్తున్నాను, అర్థం చేసుకున్నారు వాళ్ళు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. వారు నశించున్నట్లు మీరు పడవేస్తారు, నాశనం వస్తుంది. కాకపోతే కొంచెం టైం. తర్వాత ఏమంటున్నాడండి, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశింతురు. వాళ్ళ భయం చేత నశిస్తారు. మరి యోబు గారు చెప్పిన మాటలకు ఆ సమాధానం లేదా? యోబు గారికి తెలుసండి. అక్కడే అంటాడు, ప్రభువా వాళ్ళ పిల్లల్ని మందలుగా పంపిస్తున్నారు, వీళ్ళు ఏదో బాగున్నారు అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఒక్క క్షణములో పాతాళానికి దిగిపోతారు. వీళ్ళకి తెలుసండి. వాళ్ళు అంటున్న మాటల్ని సమాజం అపార్థం చేసుకుంది. అలాగని దేవుడేదో భక్తులను సపోర్ట్ చేస్తాడు అనుకోకండి. వాళ్ళని దేవుడేదో నాటేసి బాగా డెవలప్ చేస్తున్నాడు అనుకోకండి. అలా డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటారు, కానీ వెంటనే ఆరిపోతారు. భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. ఆరిపోవటం ఖాయం. ఇది ఫిక్స్. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైనా చేయటానికి సమయం తీసుకొని చేస్తాడే తప్ప వాళ్ళకి శిక్ష రాదనుకోకండి. భక్తిహీనుల మీదికి శిక్ష వస్తుంది. శీఘ్రంగా శిక్ష రాకపోవడం చూసి వాళ్ళు అలా చేస్తున్నారంతే. మనం అపార్థం చేసుకోకూడదు. అందరి పట్ల న్యాయాన్ని చూపిస్తున్న దేవుడు, అందరూ తనకు కావాలని, అందరూ ఆయన కొరకు గొప్పగా మారాలని. ఒక భూకంపం వచ్చిందంటే ఎందుకండి? భక్తిహీనులు ఉన్నారు కనుక. ఒక తుఫాను వస్తుందంటే దేనికండి? ఆ తుఫాను దేవుని మారణాయుధం, మార్చాలని. ఒక భూకంపం మార్చాలని వచ్చిన మారణాయుధము. విపరీతమైన వర్షాలు మార్చాలని వచ్చాయి. విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నాయి, మార్చాలని వస్తున్నాయి. ఇవన్నీ అంటే దేవుని యొక్క ఆయుధాలు మనుషులను మార్చుకోవటానికి ఆయా కాలాల్లో రప్పిస్తున్నాడు. అలాగని దేవుడు శిక్షించడనుకోకండి. మీ అక్రమములే శిక్షకు కారణం. మన చేతులను పెట్టాడంతా. నాయన నువ్వు అక్రమం చేస్తే శిక్ష, అక్రమం చేయవా అయితే నో శిక్ష. భూమి మీద బ్రతికున్నప్పుడైనా, ఆ తర్వాత చచ్చిన తర్వాత అయినా నీకు శిక్ష అయితే ఉండదు. నువ్వు అక్రమం చేయకపోతే నేను శిక్షలోనికి తీసుకెళ్ళాను. మరి ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు అక్రమం చేస్తున్నా వదిలేస్తున్నాడు కదండి అంటే మారటానికి వదిలేస్తున్నాడండి. అది నిజంగా చెప్పండి, ఒకవేళ ఈడు కూర్చున్న మనలో ఎవరైనా ఈరోజు మారని వాళ్ళు ఉన్నారు. గబుక్కున నువ్వేదో పాపం చేశావు, అది నోటితో పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే నాలుకను బయటికి తీసేలా కోసేసాడు అనుకోండి దేవుడు. నీకు భవిష్యత్తులో మారాలని ఉంది. మరి ఇప్పుడు పాట ఎలా పడతావు? మరి ప్రసంగం ఎలా చెప్తావు? మరి ఇదిగో ఈ చేయితో ఏదో పాపం చేశావు. పాపం చేసిన వెంటనే
అలా వేసేసాడు అనుకో, ఈ చెయ్యి దిగి పడిపోయింది అనుకోండి, రేపటి నాటికి మరి నువ్వు దేవుని పని చేయాలంటే ఎలా, ఈ చెయ్యి అవసరం కదండి, అందుకే ఎదురు చూస్తున్నాడు అంతేనండి. రేపటి నాటికి మారతానులేండి బ్రదర్, అయితే ఈరోజు పాపం చేస్తాను అనకండి. మరి అన్ని దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అందరినీ సమానంగానే చూస్తున్నాడు. భక్తిహీనుల మీద కూడా సూర్యోదయం అట, చెడ్డవారి మీద కూడా చక్కగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే చెడ్డవారిని బాగా ప్రేమించి మీరు మంచిగా చేయండి నాయన అని ఎంకరేజ్ చేస్తున్నాడు అనుకోకండి. పాపం అంటే దేవునికి ఎప్పటికీ ఇష్టం లేదు. వాళ్ళు కదులుతున్న సముద్రం అని చెప్పాడు. తెలుసు దేవుడు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నాయన వాడు కదులుతుంటాడు కదులుతుంటాడు కదులుతుంటాడు, వాడు కుమ్మరిస్తాడు, వాడి లోపల చెత్తంతా కుమ్మరిస్తాడు. అది నాకు తెలుసు నాయన, నేను చూస్తున్నాను, కానీ సమయం ఇచ్చాను మారాలని, అంతే. కదులుతున్న సముద్రం వంటి వారుగా మనం ఎవ్వరం ఉండకూడదని ఈ పాఠాన్ని మనకు చెప్పాడు. కనుక దేవుని కొరకు యథార్థంగా బ్రతికి కొందరినైనా రక్షించేవారుగా మనందరం ఉండాలని మనస్పూర్వకంగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ పిల్లల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణంలో విలువైన వాక్కులు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనవి కొద్ది నిమిషములు మేము ఆలోచించాం తండ్రి. విన్న ఏ మాట నిష్ప్రయోజనం కాకూడదు దేవా, విన్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నట్లు కృపచూపమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.